గౌతమ్ బాలి సార్‌కి, అలాగే మనకి ముందుండి నడిపిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారికి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈరోజు నాకిటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన మన లీడర్ సురేష్ సార్ గారికి, ఆహ్, మా మెంటర్స్, మా అప్లైనర్స్ ఆహ్, ఆనంద్ సార్ గారికి, రవి సార్ గారికి, సాయన్న సార్ గారికి నా అభినందనలు తెలుపుకుంటున్నారు లీడర్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు హైమావతి శ్రీనివాస్. నేనొచ్చేసి సచివాలయం ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నానండి. గవర్నమెంట్ జాబు సచివాలయం ఏఎన్ఎంగా కెల్లంపల్లిలో వర్క్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు లీడర్స్. నా జాబ్‌కు ముందు ఈ వెస్టీజ్ నాకెట్లా పరిచయమైందో మీకు మీకు తెలుపుకుంటాను లీడర్స్. నేనొచ్చేసి ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని లీడర్స్. నేనొచ్చేసి ఒక మిడిల్ క్లాస్ నుంచి రావడం జరిగింది. నా పేరు హైమావతి. నాకొచ్చేసి 17 సంవత్సరాలకే మ్యారేజ్ అవ్వడం జరిగింది. 10థ్ వరకు చదివిచ్చి మా అమ్మగారు 17 సంవత్సరాలకే నాకు మ్యారేజ్ జేయడం జరిగింది. 10థ్ వరకు చదివిచ్చారు. నాకేమో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్ చేయాలన్న ఆశ మాత్రం అట్లాగే ఉంది. మేము నలుగురం అక్కా చెల్లెళ్ళం అవ్వడంతోటి మా అమ్మగారికి ఆ స్తోమత లేక నన్ను 10 వరకే చదివిచ్చి మా బావగారికిచ్చి మ్యారేజ్ చేశారు. నాకు ఆ ఆశ అనేది అట్లాగే ఉండడంతోటి, ఆ ఆశ ఎట్లా తీర్చుకోవాలనేది అర్థం గాక, జాబ్ జేసే ప్రతి ఒక్కరికెళ్ళి అట్లాగే జూసేదాన్ని. అమ్మో! నేను గూడా చదువుకోనుంటే ఇట్లాగే ఉండేదాన్ని కదా! ఇట్లా ఆఫీస్‌కెళ్తూ ఉండేదాన్ని కదా! చదువుకునే ప్రతి ఒక్కరిని జూసి నేను గూడా ఇట్లాగే కాలేజీకెళ్ళేదాన్ని అని జెప్పేసి చాలా బాధపడేదాన్ని లీడర్స్. 17 సంవత్సరాలకే పెళ్లవ్వడం జరిగింది. 18, 19 సంవత్సరాలకి ఒక బాబు పుట్టడం గూడా జరిగింది. ఇంక నా లైఫ్ ఇంతే అనుకున్న టైంలో నాకు చదువుకోవాలన్న ఆశ తీరక ఒక ఆశా వర్కర్ పోస్ట్ అనేది నాకు రావడం జరిగింది లీడర్స్. ఆశా వర్కర్‌గా నన్ను ఎంచుకోవడం జరిగింది. అప్పుడు ఆశా వర్కర్‌గా ఎంత ఇచ్చేవారంటే పర్ మంత్ 1200 లీడర్స్. ఫర్ ఫర్ మంత్ 1200 ఆశా వర్కర్‌గా నెలంతా చేస్తే ఇచ్చేవాళ్ళు. సరే గవర్నమెంట్‌దే గదా! 10థ్ క్వాలిఫికేషన్ మీద వస్తుంది. 10థ్ మీద ఇంకేం వస్తదిలే అని చెప్పేసి ఆశా వర్కర్ పోస్ట్‌నే పట్టుకొని చేయడం స్టార్ట్ జేశాను. అట్లా చేస్తున్నప్పుడే నాకు మళ్ళీ చదువుకొని ఆశా వర్కరే జేస్తున్నాను గదా! దానిపైన ఉండే నర్సింగ్ చేద్దాము. నర్సింగ్ జేసి ఏఎన్ఎం చదువుదాము. అదృష్టం ఉంటే వస్తదన్న ఉద్దేశంతోటి మా హస్బెండ్‌ని నేను చదువుకుంటాను అని చెప్పేసి అడగడంతోటి మా హస్బెండ్ గూడా ఒప్పుకోవడం జరిగింది లీడర్స్. అట్లా నాకు పెళ్ళైన తర్వాత ఇంటర్ చదివి, ఇంటర్ తర్వాత నర్సింగ్ జేయడం జరిగింది. నర్సింగ్ చేసిన తర్వాత కూడా ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఆశా వర్కర్‌నే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ వచ్చేసి సచివాలయం పోస్టులు పడినప్పుడు సచివాలయం పోస్టులకి అప్లై చేయడం జరిగింది లీడర్స్. అప్లై చేసినప్పుడు నా అదృష్టమో మరి దేవుడి దయో తెలీదు గానీ సచివాలయం పోస్టులు క్వాలిఫై అవ్వడం, జాబ్ రావడం 2 జరిగిపోయినియి. ఏదో జాబ్ వచ్చింది గదా! హ్యాపీగా ఉందాం అనుకున్నప్పుడు పర్ మంత్ సాలరీ 15,000 లీడర్స్. అక్కడ 1200 పర్ మంత్ ఆశా వర్కర్‌గా 1200కి చేశాను. ఇప్పుడు పర్ మంత్ సాలరీ 15,000కి సచివాలయం పోస్ట్‌కి నేను రావడం జరిగింది. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు. నేనుండేది పొదిలిలో లీడర్స్. పొదిలి నుంచి నేను చేసే ఊరు ధర్మవరం. 30 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్స్‌కి నేను జర్నీ చేస్తూ సరే గవర్నమెంట్ జాబ్ గదా! పెరుగుతది. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఉండే రోజుల్లో మంచి సాలరీ వస్తది. నా ఫ్యామిలీని నేను పడ్డ ఇబ్బందులు నా పిల్లలు పడరు. నా పిల్లల్ని మంచిగా లీడ్ చేయగలుగుతాను. నా పిల్లల్ని మంచిగా చదివించుకోగలుగుతానన్న హోప్ తోటి నేను గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయ్యి, హ్యాపీగా జాబ్ జేయడం స్టార్ట్ చేశాను లీడర్స్. తర్వాత చిన్నగా అట్లా ఎళ్తున్నప్పుడు 3 ఇయర్స్ 15,000కి జేయడం జరిగింది. ఆ 15,000కి గూడా చూడండి లీడర్స్ కోవిడొచ్చినప్పుడు నాకర్థమైందనమాట. ఈ 15,000కి ఇంత వర్క్ చేయాలా? ఒక ఏఎన్ఎంగా అంటే 24/7 మేము చేసేది. కోవిడు కోవిడ్ పేషెంట్ల దగ్గరికి ఎవరైనా ఎళ్లి పలకరించారంటే ఫస్ట్ మా ఏఎన్ఎంసే అందులో ఉన్నాము. అప్పుడు మా ఇబ్బందులను గూడా, మా ప్రాణాలను గూడా పక్కన పెట్టుకొని మేము పేషెంట్‌లని ట్రీట్ జేయడం జరిగింది. అంత హార్డ్ వర్క్ చేసి, అంత ఇబ్బంది పడి మేము చేసినా గూడా నాకొచ్చిన సాలరీ 15,000 లీడర్స్. 15,000 తర్వాత ఒక 3 ఇయర్స్ 15,000 చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ బెట్టి మళ్ళీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన తర్వాత నన్ను రెగ్యులర్ జేయడం జరిగింది. రెగ్యులర్ సాలరీ అప్పటినుంచి ఇప్పటికి రెగ్యులర్ సాలరీ 30,000 లీడర్స్. 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్ సాలరీ 30,000 కింద నేను తీసుకుంటూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. మా వారు పొదిల్లో ఫాస్ట్ ఫుడ్ బండి నడుపుతారు లీడర్స్. మా వారికి ఒక 40,000 వరకు వస్తాయి. సరే ఇద్దరం కలిసి ఇట్లా చేసుకుంటున్నాం గదా! ఇట్లా ముందుకెళ్తున్నాము. మాకిద్దరు పిల్లలు. పిల్లల్ని మంచిగా చదివించుకుందాం అనేసరికి ఆహ్, ఫీజులు చూడబోతేనేమో కొండెక్కుతున్నాయి. మా జీతాలేమో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంకోటేదన్నా ఇన్‌కమ్ సోర్స్ చూసుకుందాము. పార్ట్ టైమ్‌గా ఏదైనా చేద్దామని జెప్పేసి కొన్ని రోజులు నేను ప్రైవేట్ హాస్పిటల్‌కి గూడాకెళ్ళడం జరిగింది. 9 గంటలకెళ్తే ఈవినింగ్ 6 వరకు హాస్పిటల్‌లో ఈవినింగ్ 6 దగ్గర నుంచి నైట్ 9 వరకు గూడా హాస్పిటల్‌లో ఉంటే నాకిచ్చిన సాలరీ 3,000 లీడర్స్. ఆ 3,000 సరే వస్తే కూరగాయలకు గూడా వచ్చాయన్న ఉద్దేశంతోటి
అట్లా ప్రైవేట్ క్లినిక్‌కి కొన్ని రోజులెళ్ళాను. కొన్ని రోజులు ఇంక అది గూడా సరిపోకపోతే ఏదైనా షాప్ తీసుకొని మంచిగా పెద్దది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని చూసుకుందాము. ఈవినింగ్ నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మా వారి దగ్గరికెళ్ళేసి ఇద్దరం షాప్‌లోనే చేసుకుందాం అనే ఉద్దేశంతోటి షాప్ గూడా చూడడం జరిగింది. షాప్ గూడా చూసాను. షాప్ జూసిన తర్వాత ఇంకా స్టార్ట్ జేసుకుందాం అన్న టైంలోనే దేవుడు అంటారుగా లీడర్స్, దేవుడు మనకెప్పుడు గూడా అవకాశాలనిస్తాడు, అదృష్టాన్నివ్వడని జెప్పేసి. దేవుడెప్పుడు మన ఎదురుగా వచ్చి కోరికలివ్వడు, అవకాశాన్నిస్తాడని జెప్పేసి, దేవుడి రూపంలోనే నాకు సాయన్న రూపంలో నాకు ఆ అవకాశం అనేది మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది. సాయన్న రవి సార్ రూపంలో వెస్టీజ్ అనేది మా ఇంటికొచ్చి పరిచయం అవ్వడం జరిగింది లీడర్స్. అన్న వాళ్ళొచ్చారు, సార్ వాళ్ళొచ్చారు. సాయన్న సారొచ్చేసి ప్రీతి సార్ వాళ్ళ మిసెస్ సాయన్న సార్ వాళ్ళ మిసెస్ మా ఫ్రెండ్ అవ్వడంతోటి నాకు ఒక ఫోను జేసి, "అమ్మా ఇదిగో నీతోటి మాట్లాడాలి. ఇట్లా మీ ఇంటికొస్తాము" అని అనడంతోటి, "సరే రండన్నా" అన్నాను. వచ్చి రవెన్న, సాయన్న ఇద్దరూ వచ్చేసి నాకు ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరిగింది. అన్న వాళ్ళు చెప్పిన ప్లాన్ నచ్చడంతోటి నేనప్పుడే ఐడీ యేసాను లీడర్స్. ఐడీ యేసాను. ఐడీ యేసిన తర్వాత గూడా ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ప్రొడక్ట్స్ ఎంతకి ఒక 1500కి మాత్రమే ప్రొడక్ట్స్ తీసుకున్నా లీడర్స్. 1500 ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు గూడా నాకు కొంచెం కాస్ట్ ఎక్కువనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు గూడాక నేను 30,000 సాలరీతోటి తిరిగినదాన్ని. అప్పటికి కొత్తగా ఈ ప్రొడక్ట్స్ స్టార్ట్ జేయాలంటే కొంచెం రేట్ ఎక్కువనిపిచ్చి 1 మంత్ మాత్రమే ప్రొడక్ట్స్ తీసుకున్నాను. 1 మంత్ ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత సెకండ్ మంత్ గూడక నేను విల్లింగ్‌గా లేను. ప్రొడక్ట్స్‌కి రేట్ ఎక్కువనిపిచ్చాయి. అట్లా ఉన్నప్పుడు సాయన సార్ ఎప్పుడూ గూడా నాకు ఫోను జేస్తూనే ఉండేవాళ్ళు. "అమ్మ ప్రొడక్ట్స్ ఎట్లా ఉన్నాయి? బావున్నాయా? ఒక మీటింగ్‌కి రండి. దీంట్లో బిజినెస్ ఉంది. బిజినెస్ చేసుకోండమ్మా. నువ్వనుకున్న గోల్స్ రీచ్ అవుతావు. నీ పిల్లల్ని మంచిగా చదివించుకోగలుగుతావు" అన్న ఉద్దేశంతోటి అన్న ఎప్పుడు చెప్తుండేవాడు. "అన్న నాకెక్కడ కుదిరిద్ది? ఉదయం 9 గంటలకు డ్యూటీకెళ్తే ఈవినింగ్ 6 అవుతుంది. ఆ 6 గంటలకి నేనొచ్చాను అంటే, మళ్ళీ నాకు ఇంట్లో పని, పిల్లలు అవన్నీ సరిపోతున్నాయన్న. గిజినెస్ నా వల్ల గాదన్న. నేను చేయలేనని" సాయనకి చెప్పడంతోటి 3 మంత్స్ లీడర్స్. 3 మంత్స్ అన్న నాకు కంటిన్యూ‌గా ఫోను జేయడం స్టార్ట్ జేశాడు. చూడండి, ఎప్పుడైనా సరే ఒక మనిషిని మనం గ్రోత్ జేయాలి, ఒక మనిషిని మనం మంచి దారిలో నడిపిచ్చాలి అంటే, ఎప్పుడూ గూడా వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళని ఎప్పటికి గూడక మంచి మంచి వైపే మనం అడుగులేపిచ్చాలి. ఎప్పుడు గూడా మనం వదిలిపెట్టకూడదని నేను ఫస్ట్ సాయన దగ్గరే నేర్చుకున్నాను లీడర్స్. అట్లా అన్న నన్ను 3 నెలలు ఫోర్స్ చేసి, 3 నెలలు నన్ను ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక మీటింగ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాతనే, నేను ఒక లీడర్‌గా ఒక వెస్టీజ్‌లో చెయ్యాలి అని జెప్పేసి, నేను కాన్ఫిడెన్స్ పెంచుకొని చేస్తున్నాను లీడర్స్. అట్లా 3 మంత్స్ అన్న నన్ను ఫోను జేశారు. ఫోను జేసి మీటింగ్‌కి రమ్మన్నప్పుడు, ఫస్ట్ బూట్ క్యాంప్‌కి గూడా నేను గూడా రాలేదు లీడర్స్. ఎందుకంటే ఉండేది సండే ఇంటికాడ ఉంటాను. సండే ఇంటికాడ ఉంటే అదొక్క రోజు కూడా ఎక్కడికెళ్తాంలెబ్బా అన్న ఉద్దేశంతోటి డ్యూటీ నుంచి వచ్చాను అంటే ఇంట్లో పడుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, పడుకోవడం మాత్రమే కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను గాబట్టి కష్టం పడాలంటే ఇష్టం అనిపించలేదు నాకప్పుడు. ఫస్ట్ బూట్ క్యాంప్‌కి గూడా మా వారిని పంపించడం జరిగింది. మా వారు ఎళ్ళొచ్చిన తర్వాత చాలా పెద్ద బిజినెస్ చెయ్యొచ్చు, చేద్దాము ఖచ్చితంగా అని మా వారు చెప్పినప్పుడు గూడా, సరే ఈయన అట్లాగే అంటుంటాడులే అని జెప్పేసి నేను సైలెంట్‌గున్నాను లీడర్స్. మార్చ్ ఫస్ట్ మార్చ్‌లో నేను వెళ్ళిన బూట్ క్యాంప్ ఫస్ట్ బూట్ క్యాంప్ లీడర్స్. నాతో పాటు మా లైఫ్ లైనర్స్ అప్పటికి చేస్తున్నాను బిజినెస్. చూద్దాము, చేద్దాము అయినప్పుడు అయితది. ఒక 6 నెలల్లో చేద్దాం. ఒక 6 నెలలు టైం పెట్టుకుందాము. 6 నెలల్లో సక్సెస్ అయితే కంటిన్యూ చేద్దాం. లేదంటే వదిలేద్దాము. మనమైతే పెట్టుబడి పెట్టేది లేదు గదా! జీరో ఇన్వెస్ట్‌మెంట్ మనం పెట్టుబడి పెట్టేది లేదు. చూద్దాంలే తర్వాత వదిలేద్దాం. ఆల్రెడీ మనకు గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇబ్బందేముందిలే అన్న టేక్ ఇట్ ఈజీ తోటే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది లీడర్స్. ఎప్పుడైతే నేను మార్చి నెలలో బూట్ క్యాంప్‌కొచ్చానో, బూట్ క్యాంప్‌కొచ్చిన తర్వాత నా మైండ్ సెట్ అనేది మారిపోయింది లీడర్స్ ఖచ్చితంగా. అప్పటి వరకు గూడా చూద్దాం, చేద్దాం అన్నదాన్ని బూట్ క్యాంప్‌కొచ్చిన తర్వాత నా మైండ్ సెట్ అనేది మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే లీడర్స్ చెప్తాను. ఒక బూట్ క్యాంప్‌కొచ్చిన తర్వాత అక్కడ ఇంచుమించు 2000 నా ఫస్ట్ బూట్ క్యాంప్ అది. 2000 3000 మంది అక్కడ జనాలందరూ కూర్చొనుంటే 1,00,000 ఎర్నర్స్, 2,00,000 ఎర్నర్స్, 5,00,000 ఎర్నర్స్ వచ్చి మాట్లాడుతున్నారు లీడర్స్. నేను వాళ్ళ మాటలకు గూడక నేను ఇంప్రెస్ అవ్వలేదు. వాళ్ళ మాటలకు గూడా నాకు అంత ఇది గాలేదు. నేను ఎక్కడ బిజినెస్ కనెక్ట్ అయ్యానంటే లీడర్స్, ఇంతమంది జనాభాకి, ఇంతమంది లక్షలు తీసుకుండే వాళ్ళున్నా కూడా ఒక ఎంబీఏ చదివిన జ్యోతి మేడం గారు ఉన్నారు. ఒక జ్యోతి మేడం గారు మేడం గారు 2,20,000 ఇన్‌కమ్ తీసుకుంటూ మేడం గారు ఒక ఎంబీఏ చదివిన స్టూడెంట్ తీసుకుంటూ మేడం గారు అంత మీటింగ్‌ని హోస్ట్ తీసుకొని కండక్ట్ చేయడం, దానికి నేను ఫిదా అయిపోయాను లీడర్స్. దానికి నేను ఫిదా అయిపోయి ఎంబీఏ చదివిన అమ్మాయే చేస్తుంది. చదివిన అమ్మాయే ఈరోజు 2,20,000 అన్ని కంఫర్ట్ జోన్‌లో ఉంది. తను కష్టపడాల్సిన అవసరం లేదు. అట్లాంటిది తనే చేస్తుంది. ఏ బరువు బాధ్యత లేని తనే చేసి ఈరోజు 2,20,000 తీసుకొని చేయగలుగుతుంది.
మరి నాకన్నీ బరువు బాధ్యతలున్నాయి. సరే నాకేమన్నా ఆస్తి ఉందా? ఏం ఆస్తి లేదు. నేను జీరో నుంచే స్టార్ట్ అయిన దాన్నే. ఈరోజు తెచ్చుకుంటే రేపటి గురించి ఆలోచించుకోవాల్సిన నా పరిస్థితి అదే పరిస్థితి. మరట్లాంటప్పుడు నేనెందుకు చేయలేను? ఇంతమంది లక్షల మంది జేస్తున్నారు. లక్షల మంది చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు జేస్తున్నారు. కంఫర్ట్ జోన్‌లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఈరోజు నేను చూసుకుంటే లీడర్స్ నా పరిస్థితి ఏదీ లేదు. ఈరోజు తెచ్చుకుంటే రేపు తినాల్సిన దాన్ని ఈరోజు తెచ్చుకుంటే ఈ రోజుటికే జరుగుతది. రేపటి గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నాది. నాకెటువంటి ఆస్తులు గాని, అట్లాంటివి గాని ఏమీ లేవు. మరి నేను పడిన ఇబ్బందులు నా పిల్లలు పడకూడదని నేను ఆలోచిస్తున్నాను గదా! ఈ 30,000 సాలరీ తోటి, మా వారికొచ్చే 40,000 సాలరీ తోటి నా పిల్లల్ని మంచిగా నేను చదివిచ్చగలుగుతానా? నా పిల్లల్ని మంచిగా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతానన్న ఆలోచనతోటి ఇంతమంది చేస్తున్నా నేనెందుకు చేయగూడదు? జ్యోతి మేడం ప్లేస్‌లో ఎప్పటికైనా నేను నిలబడాలి. నేను నిలబడి హోస్టింగ్ అనేది చెయ్యాలని మేడం గారి ప్లేస్ చూసిన తర్వాత నాకు ఆశ అనేది కలిగింది లీడర్స్. దానికోసమే నేను విస్టీజ్ ఖచ్చితంగా చెయ్యాలి, నిలబడాలని నేను ఆ రోజే బూట్ క్యాంప్‌లోనే నేను ఫిక్స్ అయ్యి రావడం జరిగింది. అట్లాగే ఎంఎస్ఆర్ సారు మాటలు విన్నాను లీడర్స్. సారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట గూడా చాలా అద్భుతమైన మాటలే సారు మాట్లాడతారు. ప్రతి ఒక్క మాటకి మనం కనెక్ట్ అవుతాం లీడర్స్. సారు మాట్లాడిన వాటిల్లో ప్రతి ఒక్క మంచి మాటలో గూడా నాకు బాగా నచ్చిన మాట, నేను బాగా కనెక్ట్ అయిన మాట లీడర్స్. ఆహ్, పుట్టడం పేదరికంలో పుట్టడం మన తప్పు గాదు. పేదరికంతోటి చనిపోవడమే మన తప్పు అనే మాట నా మనసును కదిలిచ్చింది లీడర్స్. నిజమే. సార్ చెప్పింది 100% నిజమే లీడర్స్. ఎందుకంటే పేదరికంలో పుట్టడం నా తప్పు కాదు. ఎందుకంటే అది నా చేతుల్లో లేదు. నేను మిడిల్ క్లాస్‌లోనే పుట్టాను లీడర్స్. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చాలా బాధలే అనుభవించాను. అప్పటినుంచి ఇక్కడికి రావడానికి కూడా చాలా కష్టపడ్డాను. కానీ నేను పేదరికంలో చనిపోతే నా పిల్లల్ని గూడా నేను పేదరికంలో ఉంచితే అది 100% నేను చేసిన తప్పే. నేను చేసిన తప్పే. నేను పడ్డ ఇబ్బంది నా పిల్లలు పడగూడదు. నా పిల్లలు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతోటి అప్పటినుంచి నేను వెస్టీజ్ ఫుల్ టైమ్ చేయడం స్టార్ట్ చేశాను. పార్ట్ టైమ్‌గానే కాన్ఫిడెంట్‌గా చేస్తే వెస్టీజే చేయాలన్న ఉద్దేశంతోటి వెస్టీజ్‌ని నేను మొదలుపెట్టడం జరిగింది లీడర్స్. అప్పటినుంచి చూసుకుంటే చాలా ఇబ్బందులు. నాకు టైం సెట్ అయ్యేది కాదు లీడర్స్. ఎందుకంటే 9-6 డ్యూటీ చూసుకుంటేదాన్ని. అప్పటి వరకు కూడా డ్యూటీ చూసుకొని ఇంటికొచ్చి ప్రశాంతంగా పని చేసుకొని పడుకుంటేదాన్ని కాబట్టి కష్టపడాలంటే కొంచెం ఇబ్బంది అనిపించిందనమాట ఫస్ట్‌లో. టైం సెట్ అయ్యేది కాదు. నేను చేయలేనేమో అని చాలా సార్లు నాకు నా మీద నాకే నెగెటివ్ వచ్చింది. కానీ ఆ టైంలో గూడా మా హస్బెండ్ "నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? నువ్వు ఖచ్చితంగా చేస్తావు" అన్న ఉద్దేశంతోటి నన్నెప్పుడు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. టైం సెట్ అనేది నేర్చుకున్నాను లీడర్స్ నేను ఖచ్చితంగా. 9 ఉదయం నుంచి జూమ్ అటెండ్ అయిన తర్వాత లీడర్స్‌కి ఫోను చేసుకొని ఏమైనా హోమ్ మీటింగ్స్ ఉన్నాయా? నేనొస్తాను. కొన్ని రోజులు, కొన్ని రోజులు మాత్రం నేను సాయన సార్ హెల్ప్ తీసుకున్నాను లీడర్స్. ఇట్లా హోమ్ మీటింగ్స్ 1, 2 ఉంటే అన్నని పిలిపించుకోవడం, చెప్పించుకోవడం. అట్లా సాయన సార్ హెల్ప్ తీసుకున్నాను. తర్వాత నుంచి ఇట్లా ఒకరు, ఇద్దరు ఉంటే అన్నని పిలిపించుకోవడము. అన్నకి టైం కుదరాలి. అన్న ఇచ్చిన టైంకి ఈళ్ళకి టైం కుదరాలన్న ఉద్దేశంతోటి టీమ్ అనేది లేట్‌గా రావడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా కాదు టీమ్ అనేది లేట్ అవుతుంది. అన్న రావాలి అంటే, ఈళ్ళు టైం ఇవ్వాలంటే ఇద్దరికి టైం సెట్ అవ్వట్లేదు. అట్లా కాదు. మనమే చేద్దాం హోమ్ మీటింగ్స్. నేనే ట్రై చేస్తానని చెప్పేసి, నేను బ్రాంచ్ డైరెక్టర్ కాకముందు నుంచే హోమ్ మీటింగ్స్ అనేవి నేను స్టార్ట్ చేయడం చేశాను లీడర్స్. కొన్ని హోమ్ మీటింగ్స్ కొంచెం 1, 2 హోమ్ మీటింగ్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ తర్వాత నుంచి హోమ్ మీటింగ్స్ చేయడం స్టార్ట్ అయ్యాయి. నా టీమ్ గూడా అంతే స్పీడ్‌గా రావడం స్టార్ట్ అయింది. ఒక్కోసారయితే హోమ్ మీటింగ్‌కెళ్ళిన దగ్గర ఈవినింగ్ 9 గూడా అవుతది లీడర్స్ నేను ఇంటికొచ్చేసరికి. ఈవినింగ్ 9, 10 అవుతది. ఈమెకేమమ్మా గవర్నమెంట్ ఉద్యోగం గదా! గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వాళ్ళ వారు 40,000 దాకా తెస్తూ ఇద్దరి ఇన్‌కమ్ సరిపోక నైట్ 9 గంటల దాకా గూడా చేసొస్తుంది. ఏమింత చేయకపోతేనేమని జెప్పేసి బయట మాటలు చాలా గుచ్చుకున్నాయి. చాలా మంది చాలా ఇదిగా మాట్లాడారు లీడర్స్. కానీ నేను ఎప్పుడు దేన్ని తీసుకోలేదు. ఈ చెవిన ఇన్నానంటే ఇంకో చెవిని వదిలేశారు. ఎందుకంటే నేను పడే కష్టము, నేను పడే ఇబ్బంది నేనెందుకు పడుతున్నాననేది నాకు తెలుసు. ఒక 30,000 సాలరీ కోసం, ఒక 15,000 ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ రాలేదనే నేను ఒక నైట్ అంతా నిద్ర లేకుండా ఏడ్చాను. అది 15,000 ఉద్యోగం కోసమే నేనంత బాధపడ్డప్పుడు, ఇది 3 జనరేషన్ వెస్టీజ్ అనేది నా 3 జనరేషన్ ఇన్‌కమ్‌ని నా 3 జనరేషన్ మారుస్తుంది. నా 3 తరాల భవిష్యత్తును మారుస్తుంది. నా పిల్లల్ని మంచి రిచ్‌గా నేను చూడగలిగే నా కోరికను మార్చగలుగుతుంది. నా పిల్లలకి మంచిగా చదువు చెప్పించగలను. నా డ్రీమ్స్ ఏమైనా ఉంటే వెస్టీజ్‌లో ఫుల్‌ఫిల్ చేసుకోగలను. ఈ మిడిల్ క్లాస్ అనేది నాతోటే, నా లైఫ్ తోటే అంతమైపోద్ది. నా పిల్లలు మంచిగా రిచ్‌గా బతుకుతారని తెలిసినప్పుడు, ఈ 3 జనరేషన్ ఇన్‌కమ్ వెస్టీజ్‌లో ఉన్నప్పుడు, వాళ్ళ మాటలు, ఈళ్ళ మాటలు నేను వినాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా నేను నిలబడాలి. నేను నిలబడిన రోజు
నన్ను చూసిన నవ్విన వాళ్ళే నన్ను శభాష్ అని మెచ్చుకుంటారు అన్న ఉద్దేశంతోటే నేను ఎప్పుడూ వెనుతిరగలేదు లీడర్స్. ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఇట్లా ముందుకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను ఇట్లు ఫ్యామిలీ చూసుకోవాలి, అటు డ్యూటీ చూసుకోవాలి, మళ్ళీ వెస్టీజ్ చేయాలి. 2 పడవల మీద కాలేస్తేనే కష్టం లీడర్స్. అట్లాంటిది నేను 3 పడవల మీదే కాలేస్తున్నాను. ఈ మూడిటిని గూడా ఈక్వల్‌గా నడుపుకుంటూ రావాలి. అటు డ్యూటీ నడపాలి. డ్యూటీ నాకు వెస్టేజ్ 2 కళ్ళు. డ్యూటీ చేయకపోతే పైన అధికారులు ఒప్పుకోరు. వెస్టీజ్‌నెస్ అనేది నేను ప్రాణంగా పెట్టి చెయ్యాలి. నేను ఖచ్చితంగా చెయ్యాలి, నేర్చుకోవాలి. నాతో పాటు కొంతమందికి ఒక ఇన్‌కమ్ అనేది ఇప్పించగలగాలి. వాళ్ళకి మంచి సోర్స్ అనేది చూపించాలన్న ఉద్దేశంతోటి నేను వెస్టీజ్ చేస్తున్నా కాబట్టి 2 కళ్ళతోటి నేను చేసుకుంటూ రావడం జరిగింది. అట్లాంటి టైంలో చాలా రోజులు నేను ఫ్యామిలీకి కూడా టైమే లేకపోయాను లీడర్స్. లాస్ట్ సమ్మర్ హాలిడేస్‌కైతే మా పిల్లలు మా అబ్బాయి హాస్టల్‌లో ఉంటారు లీడర్స్. మా అమ్మాయి మా దగ్గరే ఉంటది. మా పిల్లలు నన్ను ఒక క్వెషన్ అడిగారు. ఆ క్వెషన్‌కే నా కళ్ళమ్మట నీళ్లొచ్చేసాయి. మేము సండేస్ కూడా ఇంటికాడ ఉండకుండా మీటింగ్‌కి ఎళ్తున్నామమ్మా. మరి మేమెప్పుడో ఒకసారి కదా ఇంటికాడ ఉండేది. కనీసం మాకు చికెన్ వండి పెట్టట్లేదు. నువ్వు మాకు టైమ్ స్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి మా పిల్లలు అడిగిన క్వెషన్‌కి నాకు చాలా బాధేసింది లీడర్స్. కానీ నేనేం చేస్తున్నానో నా పిల్లలకి తెలీదు. నేనేం జేస్తున్నానో, నేనెందుకు జేస్తున్నాననేది నా పిల్లలకి తెలీదు. నేను ఒకటే ఆలోచించాను లీడర్స్. నా పిల్లలు ఏదన్నా నన్నడిగినప్పుడు, నాకు పలాంది గావాలి మా, నాకు పలాంది తీసివ్వని నేనడిగినప్పుడు, నా పర్సులో డబ్బుల కోసం నేను చూసుకోకూడదు. నా పర్సులో డబ్బుల కోసం నేను చూసుకోకూడదు. నా పిల్లలు ఏదన్నా అడిగారంటే వితిన్ సెకండ్స్‌లో వాళ్ళకి ఇవ్వగలగాలి. అట్లా ఇవ్వాలి అంటే, ఈరోజు నేను పిల్లలకి టైం అయిపోయినా పర్లేదు లీడర్స్. నేను వెస్టీజ్‌లో సక్సెస్ అయ్యి, నేను కారు తీసుకున్న రోజు, నా దగ్గర డబ్బులున్న రోజు, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది నేను మెయింటైన్ చేయగలిగిన రోజు, నా పిల్లలు ఏదడిగితే అది నేను కార్‌లో తీసుకెళ్ళి నా పిల్లలకు కొనిచ్చాలి. ఆ రోజు నేను నా పిల్లలకి చెప్పుకుంటానన్న ఉద్దేశంతోటే నేను ఇప్పటి వరకు గూడా నెట్టుకొనొస్తున్నాను. నా పిల్లలు గాని, నా ఇంట్లో మా అమ్మ గాని, మా హస్బెండ్ ఎప్పుడూ నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. మా పిల్లలు గాని, మా అమ్మ వాళ్ళు గాని, "ఏం జేస్తున్నావు? అసలు నీకేమన్నా అర్థమవుతుందా? ఎప్పుడొస్తున్నావు? నీకు టైం ఏమని అర్థమవుతుందా?" అని జెప్పేసి మా అమ్మ గూడా తిట్టిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఎక్కడా గూడా నేను చేస్తే వెస్టీజే చేయాలి. వెస్టీజ్‌కే టైం ఇవ్వాలి అన్న ఉద్దేశంతోటి నేను చాలా చేసుకుంటూ వచ్చాను లీడర్స్. చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తూ అన్నిటిని ఈక్వల్‌గా చేసుకుంటూ వచ్చాను. ఇట్లా ఎళ్తున్నప్పుడు వెస్టీజ్‌నే నేను ఖచ్చితంగా 100% చేయాలనుకున్నాను లీడర్స్. వెస్టీజ్ ఉంటే వెస్టీజ్‌లోనే నిలబడాలి. లేదు అనుకుంటే నేనున్నంత కాలం వెస్టీజే చేయాలని ఎందుకు అనుకున్నానంటే, నాకున్న డ్రీమ్స్, నాకున్న ఇబ్బందులు, నాకున్న డ్రీమ్స్ గవర్నమెంట్ జాబ్‌లో ఎక్కడా గూడా నెరవేరే అవకాశం లేదు. ఎక్కడా గూడా మనకు వెస్టీజ్‌లో ఇస్తున్నటువంటి ఇన్‌కమ్ గాని, 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ గాని, ఏ గవర్నమెంట్ జాబ్‌లో గూడా వచ్చే అవకాశం లేదు. ఇక్కడ చేస్తే చేస్తా, అక్కడ చేస్తే చేయించుకుంటాం. ఎప్పుడు మనం గవర్నమెంట్‌కి బానిసగానే ఉంటాము. మనకేదైనా జరిగింది. మనం లేము. భూమి మీద లేము. మరి అట్లాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం గవర్నమెంట్‌కి సర్వీస్ చేశాం గదా! ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏమన్నా మనకేమన్నా ఇస్తుందా? ఏమి ఇవ్వట్లేదు. నేను భూమి మీద ఎప్పుడైతే లేకుండా పోతానో అప్పుడు గవర్నమెంట్‌కి నాకు ఆహ్, బాండింగ్ అనేది ఉండదు లీడర్స్. నేనొక బానిసగా మాత్రమే గవర్నమెంట్‌లో చేస్తున్నాను. నాకేదైనా జరిగింది అంటే నెక్స్ట్ డేనే నా పోస్ట్‌కి వేరే వాళ్ళొస్తారు. నా ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందంటే నా ఫ్యామిలీ ఏం లేదు. నా ఫ్యామిలీ పరిస్థితి ఏం గాదు. మా వారు నా క్వాలిఫికేషన్ తోటి నేను చేసి నర్సింగ్ గాని చేసుంటే ఒకాళ మా వారికి నా పోస్టింగ్ ఇస్తారేమో. ఒకాళ ఇంటర్ గాని చేసుంటే ఒక అటెండర్ పోస్ట్ ఇస్తారు లీడర్స్. ఒక అటెండర్ పోస్ట్ ఇస్తారు. మరి అటెండర్ పోస్ట్ ఇచ్చినప్పుడు నా సాలరీ ఏమన్నా వస్తదా? నా సాలరీ రాదు. నా సాలరీ 30,000 అయితే మా వారి సాలరీ 10,000 వస్తది. సరే నాకున్న డిగ్నిటీ ఏమన్నా వస్తదా అనుకుంటే, నాకున్న డిగ్నిటీ గూడా రాదు లీడర్స్ మా వారికి. మా వారొచ్చేసి వాళ్ళు తిన్న టీలు, కాఫీలు అందించాలి. వాళ్ళు తిన్న ప్లేట్లు గూడా తియ్యాలి. దీని గురించి నేను అర్థం జేసుకున్నాను. ఆఖరికి గవర్నమెంట్‌లో లీడర్స్ నేను దాచిపెట్టుకున్న డబ్బులు, నా పీఎఫ్ డబ్బులు రాడానికి గూడా నా ఫ్యామిలీని కనీసం 6 నెలల నుంచి 7 నెలల వరకు గూడా తిప్పుతుండే. ఆఫీస్ చుట్టూ తిప్పుతారు. లేదు నేను ఫుల్‌ఫిల్‌గా సర్వీస్ చేశాను. రిటైర్డ్ అయ్యాను అనుకుంటే, రిటైర్డ్ అయిన తర్వాత జూసుకుంటే నాకేముండదు లీడర్స్. ఎందుకంటే ఫింక్షన్‌ని గూడా ఇంకా గవర్నమెంట్ జాబ్స్‌కొచ్చే ఫింక్షన్‌ని గూడా 2004 నుంచి రద్దు జేయడం జరిగింది గాబట్టి, అప్పటినుంచి గూడా ఫింక్షన్ వచ్చే అవకాశం గూడా లేదు. ఎక్కడా చూసుకున్నా గూడా నాకు వెస్టీజ్‌లో ఉన్న బెనిఫిట్స్ గవర్నమెంట్ జాబ్‌లో లేవు లీడర్స్. అదే వెస్టీజ్‌లో నేను ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ నేను పెట్టుకున్న గోల్ లీడర్స్. ఒక 2 ఇయర్స్‌కి కనీసం 1,00,000 తీసుకోవాలన్న గోల్ నేను పెట్టుకున్నాను. అదే ఒక 2 ఇయర్స్ నేను కష్టపడ్డాను. ఒక 1,00,000 నేను తీసుకుంటున్నాననుకుంటే, లేదు లీడర్స్ సరే 1,00,000 గూడా కొద్దు. ఇప్పుడు నాకొచ్చే నా లాస్ట్ మంత్ చెక్ లీడర్స్ రూ. 34,525 నా లాస్ట్ మంత్ చెక్కు.
ఆ చెక్కు ఉంది. ఒకవేళ నాకే ఏదైనా జరిగింది అంటే నెక్స్ట్ డేనే మా హస్బెండ్‌కి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. మా హస్బెండ్ జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నా కిందున్న టీమ్ గూడా మా వారికి ట్రాన్స్‌ఫర్ అవుతది. మా వారు దాన్ని బిల్డ్ చేసుకుంటూ ఎళ్లి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగారు అంటే, మా వారు లేని పక్షంలో గూడా నా పిల్లలకి ట్రాన్స్‌ఫర్ అవుతది. 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. 3 జనరేషన్ ఇన్‌కమ్‌ని నువ్వొక్కదానివి కష్టపడితే నీ 3 జనరేషన్ ఇన్‌కమ్‌ని నేను పోషిస్తాను అని చెప్తుంది లీడర్స్. ఒక తల్లిదండ్రులు లేనప్పుడు ఎవరి పిల్లలనైనా ఆహ్, కంపెనీ ఎవరి పిల్లలనైనా చూస్తారు, ఎవరైనా పిల్లల్ని చూస్తారు అనుకుంటే, ఓన్లీ అది మా పేరెంట్స్ అయినా అయ్యుండాలి. లేదంటే మా వారి పేరెంట్స్ మాత్రమే మా పిల్లలననేది చూస్తారు లీడర్స్. కానీ ఇక్కడ కంపెనీ వెస్టీజ్ కంపెనీ అనేది ఒక తల్లిదండ్రి స్థానంలో ఉండి, "నువ్వు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర కష్టపడ్డావు. ఇన్ని రోజులు నా దగ్గర కష్టపడ్డావు. కాబట్టి నువ్వు నా బిజినెస్‌లో పార్ట్నర్‌గా ఉన్నావు కాబట్టి, నీ ఫ్యామిలీకి నేను 3 జనరేషన్ ఇన్‌కమ్ అనేది ఇస్తాను. నువ్వు లేకపోయినా నీ ఫ్యామిలీని పోషిస్తాను" అని చెప్పి కంపెనీ క్లియర్ కట్‌గా చెప్తుంది లీడర్స్. ఆ క్లియర్ కట్‌గా చెప్తుంది. నాకెక్కడా కూడా గవర్నమెంట్ జాబ్స్‌లో ఉన్న ఇన్‌కమ్ అనేది గవర్నమెంట్ జాబ్స్‌లో ఉన్న వెస్టీజ్‌లో ఉన్న బెనిఫిట్స్ గవర్నమెంట్ జాబ్‌లో కనపడలేదు కాబట్టి, వెస్టీజ్‌లోనే బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. చేస్తే వెస్టీజే చేయాలి. నా 3 జనరేషన్‌ని నేను మార్చుకోగలగాలి. మార్చుకొని నా మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఇక్కడితోటి ఎండింగ్ అవ్వాలి లీడర్స్. నేను పెట్టుకున్న గోల్. నా మిడిల్ క్లాస్ లైఫ్ అనేది నేను పడ్డ ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు. మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఇక్కడితోటి ఎండింగ్ అయ్యి, నేను ముందుకు నడవాలని జెప్పేసి ఫిక్స్ అయ్యి ముందుకు నడవడం స్టార్ట్ జేశారు. చాలా నెగెటివ్ ఎదురైంది. హోమ్ మీటింగ్స్‌కెళ్ళిన ప్రతిసారి ఎక్కడో ఒకటి 10లో ఒక 8 హోమ్ మీటింగ్స్ దాకా మాకు వద్దు మేము చెయ్యము. మా వల్ల కాదన్న వాళ్ళు చాలా మందున్నారు లీడర్స్. ఎప్పుడు గూడా నెగెటివ్ వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. నేను ఒకటే గుర్తు చేసుకుండేదాన్ని లీడర్స్. ఒక ఒక రైతే చూడండి. ఒక ఫార్మర్ చూడండి. పెట్టుబడి పెట్టి ఒక 40,000, 50,000 పెట్టుబడి పెట్టి మనకి పొలమేస్తాడు. పొలమేస్తే ఆ సంవత్సరం లాభాలొస్తాయని ఫార్మర్ పొలమేస్తాడా? ఎయ్యడు. లాభమొచ్చినా, నష్టమొచ్చినా నాకుంది ఇదే మార్గం. నేను ఇదే చెయ్యాలి. నేనొక రైతునన్న ఉద్దేశంతోటే ఆయన పొలమేయడం స్టార్ట్ జేస్తాడు. లాభమొచ్చినా, నష్టమొచ్చినా నెక్స్ట్ ఇయర్ గూడా పొలమేయడానికి సిద్ధపడతాడు. అదే ఉద్దేశంతోటి నేను దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, నేను కూడా నెగెటివ్ వచ్చిందని ఇక్కడితోటి ఆగకూడదు. నెగెటివ్ వస్తే ఇక్కడితోటి ఆగితే నాకనేది నాకని మామూలుగా నాకు అనేది ఇది లేదు. నేను ఖచ్చితంగా నెగెటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా సక్సెస్ అవ్వాలి. ఉంటే వెస్టీజ్‌లోని నిలబడాలి. వెస్టీజ్‌లోనే ఒక మంచి లీడర్ అవ్వాలి ఉద్దేశంతోటి నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకునేదాన్ని లీడర్స్. నాకు నేను ఎప్పుడైతే నేను దిగులుగా ఉంటానో, ఎప్పుడైతే నా వల్ల కాదని నేను బాధపడతానో, నాకు నేను సెల్ఫ్‌గా మోటివేషన్ చేసుకునేదాన్ని. ఏదన్నా ఇబ్బంది ఉందంటే అప్లైనర్స్ నాకున్న వే ఏంటి? నన్ను ఈ మార్గంలో నడిపిస్తుంది ఎవరు? నాకు తెలీదు. వెస్టీజ్ అనేది నాకు తెలీదు లీడర్స్. దీంట్లో ఎట్లా నడవాలి ఏంటనేది తెలీదు. ఏమి తెలియకునే మనం వెస్టీజ్‌లోకొచ్చున్నాం గాబట్టి, మనకి ఈ వెస్టీజ్‌లో మార్గం చూపిస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే మన అప్లైనర్స్. మన అప్లైనర్స్ లీడర్స్. నిజంగా చెప్పాలి అంటే మన అన్నదమ్ములు కూడా మనం ముందుకు రావాలని గూడా హార్ట్‌ఫుల్‌గా కోరుకోరు. ఎందుకు? ఎందుకు కోరుకోరు అంటే ఇగోస్ వస్తుంటాయి. నా తమ్ముడు ఎక్కువ సంపాదించుకుంటున్నాడు. నేను ఇదైపోతున్నానని. కానీ ఇక్కడ అప్లైనర్ చూడండి లీడర్స్. మనం ఎవరైనా సరే, మనం సరిగ్గా తెలీదు వాళ్ళకి. బిజినెస్‌లోకొచ్చేదా గూడా మనం తెలీదు. మనం తెలియకపోయినా గూడా ఇట్లా చేసుకోండమ్మా, ఇలా చేసుకోండమ్మా అని ముందుండి ఒక అన్నదమ్ముడి స్థానంలో ఉండి, ఒక ఫాదర్ స్థానంలో ఉండి, మీరిట్లా చేయండమ్మా, మీరు సక్సెస్ అవ్వాలి. మీరు సక్సెస్ అయితే మాకు సంతోషం అని జెప్పేసి, మనల్ని నడిపిస్తున్న ఒక అన్న గాని, ఒక అమ్మ, నాన్న గాని ఎవరైనా ఉన్నారంటే నేను అప్లైనర్ లీడర్స్. నేను ఒక నా మెంటర్స్‌ని నేను అట్లాగే మా అన్నదమ్ముల్లాగానే, నా పేరెంట్స్ లాగానే నేను అనుకుంటున్నాను. ఏ తప్పు చేసినా అన్న నా దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చెప్పండి. నేను మార్చుకుంటాను. లేదన్నా ఏది చేయాలి? నాకేదైనా నెగెటివ్ వచ్చింది. నేను బాధలో ఉన్నాను. నాకేం అర్థం కానప్పుడు నాకు గుర్తొచ్చేది ఎవరన్నా అంటే నా అప్లైనర్స్ లీడర్స్. మెయిన్ నా అప్లైనర్స్‌కే నేను ఫోను చేసి ఇది అన్న పరిస్థితి. దీనికేమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి అది ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని, సాయన సార్ గాని నన్ను ఒక చెల్లిలాగానే ట్రీట్ చేశారు లీడర్స్. నేను బిజినెస్‌లోకొచ్చిన ఫస్ట్‌లో గూడా నాకు చెప్పిన ఒకే ఒక మాటేందంటే, "అమ్మా! నీకు అన్నదమ్ములు లేరన్నావు. మేము ముగ్గురం అన్నలం ఇక్కడున్నాం. వెస్టీజ్‌లో నీకు ముగ్గురం అన్నలం ఉన్నామమ్మా. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నదమ్ములు లేరనే బాధ పెట్టుకోవద్దు. మేము ముగ్గురం అన్నల్లాగుండి నిన్ను నడిపిస్తాం" అని జెప్పేసి మా అప్లైనర్స్‌ని అట్లా నడిపిచ్చారు లీడర్స్. అట్లాగే మీటింగ్స్ ప్రతి ఒక్కటి చూడండి లీడర్స్. ఈరోజు 10,000 తీసుకునేవాళ్ళు, 20,000 తీసుకునేవాళ్ళు గూడా మనకు టైం లేదంటున్నాం. నాతో సహా లీడర్స్ కొన్ని రోజులు ఒక 3 నెలలు, 4 నెలలు దాకా గూడా నాకు టైం లేదు, నాకు కుదరదనుకున్నాం. కానీ ఎప్పుడైతే మన మైండ్ సెట్ మార్చుకుంటామో, వెస్టీజ్‌కి మనం ఖచ్చితంగా టైం ఇవ్వాలి అని మనం ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో, అప్పుడు ఖచ్చితంగా
మనము అప్పుడు ఖచ్చితంగా మనం వెస్టీజ్‌కి టైం ఇయ్యగలుగుతాం. మన మైండ్ సెట్ మార్చుకుంటే మీటింగ్స్‌కి మనం ఎళ్ళగలుగుతాం లీడర్స్. అట్లా నా మైండ్ సెట్ మార్చుకోవడంతోటి ఒక 5 నిమిషాలు గూడా నేను పడుకుందాము, ఒక 5 నిమిషాలు గూడా సెల్లు ఎవరితోటన్నా వీడియోస్ చూద్దాం అనే ఆలోచన కూడా నాకు రాదు లీడర్స్. నా వర్క్ అయిపోయిందంటే ఎక్కడన్నా మీటింగ్స్ ఉన్నాయా? మీటింగ్స్‌కి నా నా టీమ్‌ని ప్రమోట్ జేసుకోవాలి. టీమ్‌ని ప్రమోట్ జేసుకొని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి నా టీమ్‌ని? ముందు కూర్చుంటే ముందు వరుసలో కూర్చోవాలి. లేదంటే స్టేజ్ పైనే నా టీమ్‌ని కూర్చోబెట్టుకోవాలి. మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం వల్ల నా సెల్ఫ్ కాన్ఫిడెంట్‌ని నేను పెంచుకోగలుగుతున్నాను. వెస్టీజ్ గురించి ఇంకా తెలుసుకోగలుగుతున్నాను. వెస్టీజ్ గురించి ఎంతుందంటే లీడర్ సముద్రం ఎంత ఎంత దూరం ఉందో ఎంతుందో గూడా మనకు తెలీదు. కానీ వెస్టీజ్ గురించి తెలుసుకుంటుంటే అంతకంటే సముద్రంతో సమానంగా వెస్టీజ్‌ని మనం తెలుసుకోలేము లీడర్. సముద్రం ఎంత దూరం ఉంది, ఎంత లోతుందో మనకు తెలీదు కాబట్టి వెస్టీజ్ గూడా అంతే. ఎంత దూరం ఉంది, ఎంత లోతుందో గూడా ఎవరు తెలుసుకోలేము. ఇంత పెద్ద బిజినెస్‌లోకి నన్ను ముందు తీసుకొచ్చినందుకు సాయన్న సార్‌కి నేను థాంక్ యూ చెప్తున్నాను. నాకింత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసిన సాయన్న సార్. నిజంగా లీడర్స్ వెస్టీజ్‌లో ఎంత డబ్బుందని నాకెట్లా తెలిసిందంటే, సముద్రంలో గూడా ఎన్నో నీళ్లుంటాయి. నీకు ఒక చెంబు గావాలా? చెంబు తీసుకో వస్తాయి. లేదు నీకు బిందెతోటి తీసుకుంటావా? బిందెతోటి తీసుకో వస్తాయి. అట్లాగే మీ ఇంటికి కనెక్షన్ ఇచ్చుకుంటావా? కనెక్షన్ ఇచ్చుకుంటే ఎన్ని నీళ్లైనా సముద్రంలో నుంచి ఎట్లా అయితే వస్తాయో, మీరు వెస్టీజ్‌లో గూడా నేను గూడా వెస్టీజ్‌లో గూడా ఎంత కష్టపడితే అంత డబ్బులొస్తాయి. నాకు 10,000 కావాలంటే 10,000 తగ్గట్టు నేను కష్టపడొచ్చు. 20,000 తగ్గాలంటే 20,000 తగ్గట్టు నేను కష్టపడొచ్చు. నాకు ఎంత అమౌంట్ అయితే కావాలో అంతకు తగ్గట్టు నేను కష్టపడొచ్చని తెలుసుకోగలిగాను లీడర్స్. నాకు ప్రతి ఒక్కదానికి తోడున్నారు. మా అప్లైనర్స్ తోడున్నారు. అట్లాగే నా కింద వచ్చిన లైఫ్ లైనర్స్ ఎక్సలెంట్ లైఫ్ లైనర్స్ నా కింద చాలా షార్ట్ టైమ్‌లోనే నాకు మంచి లైఫ్ లైనర్స్ రావడం జరిగింది లీడర్స్. చాలామంది అంటుంటారు, నాకు తెలిసిన వాళ్ళు రావట్లేదు, నాతో చేసేవాళ్ళు రావట్లేదని చాలామంది ఉంటున్నారు లీడర్స్. నాకంతా క్వైట్ అపోజిట్‌గా జరిగింది. అందరూ నాకు తెలిసిన వాళ్ళే వచ్చారు. నా కొలీగ్స్ నాతోటి తిరిగే వాళ్ళే నా లైఫ్ లైనర్స్‌గా రావడం జరిగింది లీడర్స్. ఎక్సలెంట్ లైఫ్ లైనర్స్. నా మీద హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, నా మీద హైయర్ క్వాలిఫికేషన్ తోటి నా కింద లైఫ్ లైనర్‌గా రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. డాక్టర్ గారు నా కింద మన వెస్టీజ్ గొప్పతనాన్ని తెలుసుకొని వెస్టీజ్‌లో ఇంతుందా, నా వల్ల నలుగురికి హెల్ప్ చేయగలుగుతామన్న ఉద్దేశంతోటి మేము సార్‌కు చెప్పడంతోటి, సార్ ఆలోచించకుండా మా కింద ఐడీ జేయడం జరిగింది. డాక్టర్ వీరబాబు సార్ అని చెప్పేసి మరిపూడి పీహెచ్‌సీ కింద. సార్ గూడా నాకు వెస్టీజ్‌లో చాలా హెల్ప్ చేశారు లీడర్స్. ఏదైనా మీటింగ్స్ ఉన్నాయి అంటే, "ఎళ్ళండమ్మా డ్యూటీ నేను చూసుకుంటాలే" అని చెప్పేసి నాకు బాగా సపోర్ట్ చేశారు సారు. సారుని గూడా నేనెప్పుడూ మర్చిపోలేను. అట్లాగే నాకొచ్చిన ప్రతి ఒక్క లైఫ్ లైనరు మంచి లైఫ్ లైనర్స్, ఎక్సలెంట్ లైఫ్ లైనర్స్ రావడం జరిగింది. శంకర్ సార్ గాని, మహేంద్ర సార్ గాని, రామయోగి సార్ గాని, ప్రతిమా సిస్టర్ గాని, రత్తమ్మ మేడం, కెజియా మేడం గాని, వెంగళరెడ్డి సారు, ఓంకార్ సారు, భూలక్ష్మి మేడము, మల్లేశ్వరి మేడము, లాలేశ్వరి మేడం, శారదా మేడం, అంజిరెడ్డి సారు, విక్రమ్ సారు, రజిత మేడం గాని ప్రతి ఒక్కరు గూడా నాకు మంచి లైఫ్ లైనర్ రావడం జరిగింది. నా ప్రమేయం లేకుండానే సార్ వాళ్ళు ఇదవుతున్నారు లీడర్స్. నేనింత తొందరగా నేను సక్సెస్ అవుతున్నా అంటే దాంట్లో నా కష్టం 30% ఉంటే, మా అప్లైనర్స్ కష్టము, నా లైఫ్ లైనర్స్ కష్టం 70% వరకు ఉంది. ఇది నా కష్టం కంటే నా లైఫ్ లైనర్స్ నాకిచ్చిన సక్సెస్ అని నేను అనుకుంటున్నాను లీడర్స్. ఎప్పుడూ కూడా నా లైఫ్ లైనర్స్‌కి, నా అప్లైనర్స్ గూడా నేను రుణపడి ఉంటాను. నిజంగా చెప్తున్నా లీడర్స్ ఈరోజు నేను గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నాను. చూసుకుంటే ఇప్పటి వరకు గూడా నేను ఒంగోలు డీఎల్‌సీపీ ఎక్కడుందో తెలీదు నాకు. తెలుసు లక్కీ షాపింగ్ మాల్ పక్కనుందని తెలుసు గానీ, ఎప్పుడు గూడా ఒంగోలు డీఎల్‌సీపీ దగ్గరికి నేను రాలేదు లీడర్స్. ఎందుకు నేను రాలేదు అంటే, సాయన్న సార్ వల్ల. "అమ్మా! నువ్వు డ్యూటీ చేస్తున్నావు, ఇల్లు చూసుకుంటున్నావు, మళ్ళీ వెస్టీజ్ చేస్తున్నావు" అని చెప్పేసి అన్న నా మీద ఉన్న ఇది తోటి అన్న నాకు ఎప్పుడైనా సరే ప్రొడక్ట్స్ కావాలి అన్నా అని చెప్పినప్పుడు, ఒక 20,000 ప్రొడక్ట్స్, 30,000 ప్రొడక్ట్స్ అయినా సరే లీడర్స్, నాకు అన్న శుభ్రంగా వేటికి వాటికి నేను పెట్టినప్పుడు, వేటికి వాటికి బిల్లులు కొట్టిచ్చేసి, బాక్సులు నాకు పొదిలికి పంపించేవాడు. అంత హెల్ప్ చేస్తాడు నాకు సాయన్న. ప్రతి ఒక్క విషయంలో గూడా మా అప్లైనర్స్ ఎప్పుడూ తోడుగా ఉన్నారు. నాకు సాయన్న సార్ సపోర్ట్ గూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు కూడా నేను డీఎల్‌సీపీ మొహం చూడలేదంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి లీడర్స్. నాకు ఎంత బాగా మా అప్లైనర్స్ అనేది సపోర్ట్ చేస్తున్నారని. థాంక్ యూ సాయన్న. మీ హెల్ప్ అనేది ఉండడం వల్లే ఈరోజు నేననేదాన్ని నిలబడగలిగాను. అట్లాగే లీడర్స్ ప్రతి ఒక్కటి చూడండి. అప్లైనర్స్ ఏది చెప్పినా గూడా మన మంచికనే తీసుకుందాం. ఏదైనా ఒకాళ పొరపాటున ఏదైనా మనలో నెగెటివ్ చెప్పినప్పుడు గూడా మనల్ని మనం మార్చుకోవడానికి ట్రై చేద్దాం. అట్లా నన్ను నేను చాలా మార్చుకున్నాను లీడర్స్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, డ్యూటీ నుంచి వచ్చాను అంటే ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో నుంచి బయటికెళ్ళి బయట కమ్యూనికేషన్ నాకు చాలా తక్కువ. బయట వాళ్ళతోటి మాట్లాడడం, బయట కమ్యూనికేషన్ నాకు చాలా తక్కువుండేది లీడర్స్. కానీ ఈ వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత మనుషుల్ని మనం కనెక్ట్ చేసుకోగలగాలి. మన లీడర్స్ తోటి మనము
టైమ్ స్పెండ్ చేయగలిగి, మనుషుల్ని మనం కనెక్ట్ చేసుకోగలగాలి. మన లీడర్స్ తోటి రిపీట్ మాట్లాడగలగాలి. వాళ్ళని తోటి మనం బాండింగ్ పెంచుకోగలగాలని మా అప్లైనర్స్ నాకు చెప్పినప్పుడు, నన్ను నేను మార్చుకోవడం స్టార్ట్ చేశాను. నన్ను నేను మార్చుకొని, మా లైఫ్ లైనర్ తోటి టైమ్ స్పెండ్ చేసుకుంటూ, వాళ్ళతోటి మాట్లాడుకుంటూ, వాళ్ళకి టైమ్ ఇచ్చుకోగలుగుతూ, వాళ్ళతోటి బాండింగ్ పెంచుకోగలుగుతూ ముందుకెళ్తున్నాను. అట్లాగే ఎక్కడా గూడా రెస్ట్ అనేది తీసుకోవట్లేదు లీడర్స్ నేను. ఎక్కడా గూడా రెస్ట్ అనేది తీసుకోకుండా, ఏదైనా టైం కుదిరిందంటే అది వెస్టీజ్‌కే కేటాయించుకుంటూ, సండే గూడా రెస్ట్ తీసుకోకుండా నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. రెస్ట్ అనేది నేను మర్చిపోయాను లీడర్స్. రెస్ట్ అనేది నా లైఫ్‌లో లేదు. నా లైఫ్‌లో నేను మర్చిపోయాను. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఖచ్చితంగా నేను వెస్టీజ్‌లో నిలబడితే, ఆ పైన రెస్ట్ అనేది తీసుకోవచ్చు. మెయిన్ నా మిడిల్ క్లాస్ లైఫ్‌ని నేను స్వస్తి పలకాలి అంటే, నాకు కనపడిన ఒకే ఒక ప్లాట్‌ఫారం వెస్టీజ్. వెస్టీజ్ అనే ప్లాట్‌ఫారం మాత్రమే నాకు కనపడింది. నా మిడిల్ క్లాస్ లైఫ్‌నే గాదు, నాతో పాటు చాలామంది మిడిల్ క్లాస్ లైఫ్ లీడర్స్, చాలామంది లైఫ్‌లు మార్చాలి, వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉంచాలి అనంటే నాకు వెస్టీజ్ మాత్రమే చిక్కింది. ఇట్లాంటి మంచి పని బయట ఎక్కడా లేదు. ఒకవేళ నేనే ఏదైనా డబ్బులు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఒక రూ. 10 గాని, ఒక రూ. 20, ఒక రూ. 100 గాని, ఒకవేళ హెల్ప్ చేయాలన్నా గూడా ఇచ్చే స్తోమత నాకు లేదు. ఎందుకంటే నాదే అంతంత మాత్రం జీవితం. నా జీవితానికి నేనిస్తే ఒక నెల, ఒక అర నెల ఇవ్వగలనేమో గానీ, ప్రతి నెల ఇచ్చే పరిస్థితయితే ఎక్కడా లేదు. కానీ వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ వాడుకుంటే హెల్త్ బాగాలేని వాళ్ళకి ప్రొడక్ట్స్ వాడించడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం అనేది ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకి బిజినెస్ గురించి తెలియజెప్పి, వాళ్ళకి మనం హెల్ప్ చేయడం వల్ల బిజినెస్‌లో వాళ్ళు ముందుకెళ్ళడానికి మనం నేర్పించి ముందుకు తీసుకెళ్లడం వల్ల వాళ్ళకి మనము వెల్త్ అయితే ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకొక మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది చూపించగలుగుతున్నాము. ఇంత మంచి పని నేను చేస్తున్నాననుకోని చాలా ఇదిగా ఇంత మంచి పని నేను చేస్తున్నాను. ఇంత మంచి ఆపర్చునిటీ మనకి ఎంఎస్ఆర్ సార్ ఇచ్చారని జెప్పి ఎంఎస్ఆర్ సారు ఇచ్చారు లీడర్స్. ఎంఎస్ఆర్‌కి ఎప్పటికి గూడా మనం రుణపడి ఉంటాం. ఎప్పటికి గూడా ఇప్పటికి గూడా నా సార్‌కి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే లీడర్స్, వెస్టీజ్‌లో మనం చేయకూడని 7 స్టెప్స్ మిస్టేక్స్ ఉన్నాయి లీడర్స్. 7 స్టెప్ సక్సెస్‌లు మనకు తెలుసు. సక్సెస్ గురించి మనం ఎప్పుడూ సక్సెస్ గురించి మనకు తెలుసు. 7 స్టెప్ సక్సెస్. అట్లాగే మనం చేయకూడని మిస్టేక్స్ కూడా వెస్టీజ్‌లో ఉన్నాయి లీడర్స్. వాటి గురించి ఒక 10 మినిట్స్ మాట్లాడి నా జూమ్ నేను క్లోజ్ చేస్తాను లీడర్స్. ఫస్ట్ వచ్చేసి రీఇన్వెంట్ ద వీల్. చక్రాన్ని మనము తిరిగి కనిపెట్టకండి. చక్రాన్ని మన ఫస్ట్ మిస్టేక్ లీడర్స్. చక్రాన్ని మనము తిరిగి కనిపెట్టకండి. చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి అంటే లీడర్స్, వెస్టీజ్ బిజినెస్‌ని పెట్టినప్పుడే గౌతమ్ బాలి సార్ గాని, లేదంటే మన ముందున్న మన గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ సార్ గాని, బిజినెస్‌ని ఎట్లా చేయాలి? బిజినెస్‌ని ఎట్లా చేస్తే మనం ముందుకెళ్ళగలుగుతామని ఆల్రెడీ వాళ్ళు ఒక వేని రూపొందించారు లీడర్స్. లేదు అనుకుంటే మన ముందు మన అప్లైనర్స్, మనకు ఎదురుగా కనపడుతున్న మన అప్లైనర్స్, సక్సెస్ అయిన అప్లైనర్స్ ఏ బాటలైతే ఎళ్ళగలుగుతున్నారో, మనం గూడక వాళ్ళు చెప్పింది నేర్చుకొని వాళ్ళ బాటలో ఎళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం లీడర్స్. కాదు అని జెప్పేసి మనకై మనము బిజినెస్ చేయడానికని కొత్త మార్గాలను రూపొందించుకొని ఎళ్ళగలిగితే మాత్రము మనం సక్సెస్ అవ్వలేం లీడర్స్. ఇక్కడ ఎక్కడైనా సక్సెస్ అవ్వాలంటే మెయిన్ అప్లైనర్స్. ఒక అప్లైనర్‌ని అనేది మనం పట్టుకొని మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం లీడర్స్. అట్లాగే సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు లీడర్స్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి మనం వెస్టీజ్‌కి సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు లీడర్స్. చూడండి, నేనే కొన్ని రోజులు ఒక 3 మంత్స్ నాకు టైం కుదరదు అది ఇది అని జెప్పేసి నేను ముందుకు రాలేదు లీడర్స్ బిజినెస్ చేయడానికి. ఒక 3 మంత్స్ తర్వాత బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత గూడా నాకు టైం కుదరదు, నేను టైం ఇవ్వలేను అని జెప్పేసి అప్పటి వరకు గూడా ఇంట్లో కూర్చున్నదాన్ని, డ్యూటీ చేసొచ్చి ఇంట్లో కూర్చున్నదాన్ని, ఒకసారి బయటికెళ్ళి కష్టపడాలంటే ఇబ్బందనిపిచ్చింది. కానీ వెస్టీజ్‌కి సమయం కేటాయించడం స్టార్ట్ చేశాను లీడర్స్. నాకున్న సమయాన్ని నేను ఈక్వల్‌గా తీసుకొని సమయం కేటాయించడం స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు సక్సెస్ అనేది రావడం జరిగింది లీడర్స్. ప్రతి ఒక్కరు జూమ్ అటెండ్ అవుతున్నాం గదా! మీటింగ్స్‌కొస్తున్నాం కదా! అంటే కాదు లీడర్స్. కొంచెం సమయం ఇచ్చి మనం వెస్టీజ్ గురించి నేర్చుకొని, వెస్టీజ్‌లో నిలబడాలి అని జెప్పేసి మనం అప్లైనర్ సలహా తీసుకొని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలం లీడర్స్. అట్లాగే నేను చేయలేనేమోనని ఆలోచన వదిలిపెట్టడం. నేను అంట్ అది నేను చేయలేనేమో అని జెప్పేసి నెగెటివ్ లీడర్స్ ఫస్ట్ మనకుంటది. మనల్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్ తగ్గించుకోవడం. నేను చేయలేనేమో అని జెప్పేసి
ఆలోచనని ఫస్ట్ వదిలిపెట్టాలి లీడర్స్. మనం ఎందుకు నేనే అనుకున్నాను లీడర్స్ ఫస్ట్ నా వల్ల కాదేమో ఒక 10 నాకు నెగెటివ్ వచ్చేసాయి. 10 మందికి హోమ్ మీటింగ్స్ పెట్టిస్తే 10 మందిలో కనీసం ఒక్క ఐడీ గూడా పడలేదు. ఒక్క ఐడీ గూడా పడ్డప్పుడు నేను చేసిన ఆలోచన ఏంటి? అమ్మో! ఇది నాకు సెట్ అవ్వదేమో! ఎవరికన్నా రాసి పెట్టుండాలేమో ఇది సెట్ అవ్వాలంటే. నేను 10 మందికి చెప్పించాను. 10 మందిలో గూడా నాకు ఒక్క ఐడీ గూడా రాలేదంటే ఈ బిజినెస్ నాకు సెట్ అవ్వదేమో అని జెప్పేసి మనం అనుకుంటాం లీడర్స్. కానీ ఈ బిజినెస్ మనకి సెట్ అవ్వదని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ ఎప్పుడైతే మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెంచుకుంటామో, నేను ఒకటే ఆలోచించుకున్నాను లీడర్స్. ఒక రెండో తరగతిన బీబీ మేడం చేయగలిగింది బిజినెస్. రెండో తరగతి చదివిన బీబీ మేడం 1 ఇయర్ మేడం గారికి టీమ్ రాకపోతే నిలబడి చేయగలిగితే ఈరోజు 4,95,000 తీసుకొని ప్రతి ఒక్క ఆడపిల్లకి మేడం గారిని చూసుకొని ఇన్స్పిరేషన్‌గా ముందుకెళ్ళగలుగుతున్నాము. అట్లాంటిది నేనెందుకు చేయలేను? నాకంటే ముందు చాలా మంది చేస్తున్నారు. బిజినెస్ అందరికీ ఒకటే. ఉన్నవాడికి ఒకటే, లేని వాడికి ఒకటే, చదువుకున్న వాడికి ఒకటే, చదువు లేని వాడికి ఒకటే. అట్లాంటిది బిజినెస్‌ని నేనెందుకు చేయలేనని జెప్పేసి, చేయలేనని జెప్పేసి, ఆ ఆలోచనని నేను చేయలేనేమో అనే ఆలోచనని వదిలిపెట్టి, నేను ఖచ్చితంగా చేస్తాను అని జెప్పేసి, నన్ను నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఎప్పుడైతే నమ్ముకున్నానో, అప్పుడు నేను ముందుకు పోవడం జరిగింది లీడర్స్. ఇట్లాగే ఫోర్త్ మిస్టేక్ నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. చూడండి లీడర్స్ ఎవరైనా సరే ఎక్కడన్నా హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు వాళ్ళు నో చెప్పారు. బిజినెస్‌లో నో చెప్పారు అంటే మనము అవమానంగా ఫీల్ అవుతాం లీడర్స్. ఎక్కడా గూడా నో చెప్తే అవమానంగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఒక 20,000, 30,000 బిజినెస్‌కి ఒక 20,000, 30,000 వచ్చే ఉద్యోగాలకు గూడక ఎన్నో ఇంటర్వ్యూలకెళ్తుంటాం. ఎన్నో ఎగ్జామ్స్ రాస్తుంటాం. కానీ ఎళ్ళిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూ గూడా మనం ఖచ్చితంగా సెలెక్ట్ అవుతామా లీడర్స్? లేదు. కనీసం కొన్ని నో అనే మాటలు మనం వింటూ ఉంటాం. నో అంటే అర్థము నెక్స్ట్ ఆపర్చునిటీ అని అర్థం లీడర్స్. నెక్స్ట్ ఆపర్చునిటీ అనే అర్థము. ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ ఇంకొక ఆపర్చునిటీ మనకుంటది అన్న ఉద్దేశంతోటి మనం ముందుకెళ్ళగలగాలి. ఇప్పుడు 20,000, 30,000 ఉద్యోగాలకు గూడక ఇన్ని ఇంటర్వ్యూ‌లలో నో చెప్పినా కూడా మనం ఎక్కడైనా వెనుదిరుగుతున్నామా? ఎక్కడా గూడా మనం వెనుతిరగము. నెక్స్ట్ ఇంకొక ప్రయత్నం చేస్తాం గాబట్టి. అట్లాగే వెస్టీజ్‌లో గూడా నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకోని మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనకు టీమ్ అనేది వస్తది లీడర్స్. అట్లాగే రీటైల్ అమ్మకాల్ని నిర్లక్ష్యం చేయగూడదు. రీటైల్ అమ్మకాల్ని నిర్లక్ష్యం చేయగూడదు. అంటే ఏం లేదు లీడర్స్. కొన్ని రోజులు నేను గూడా సీఎన్‌సీలో లేను. నా గురించే చెప్తున్నాను లీడర్స్. కొన్ని రోజులు నేను గూడా సీఎన్‌సీలో లేను. ఎందుకంటే 100 పీవీస్‌కి తీసుకోవాలి. 100 పీవీస్‌కి తీసుకోవాలంటే 3,500 నుంచి 3,800 వరకు అవుతుంది. మరి 3,500 నుంచి 3,800 వరకు నేను తీసుకోవాలంటే నాకు నాకొచ్చే దాని ముందు ఆ 3,500, 3,800 కంటే నా ఫ్యామిలీ నెల మొత్తానికి సరుకులొస్తాయి గదా! 3,500కి తీసుకొని నేను ప్రొడక్ట్స్ చేంజ్ చేసుకుంటానన్న ఉద్దేశంతోటి నేను 40 పీవీసే తీసుకొని బిజినెస్ చేస్తాను లీడర్స్. కానీ ఎప్పుడైతే ఈ రీటైల్ అమ్మకాల్ని నిర్లక్ష్యం చేస్తున్నాను అని చెప్పేసి నా మిస్టేక్ నాకర్థమైందో, అప్పటినుంచి ఎక్కడా గూడా నేను రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయలేదు లీడర్స్. 100 సీఎన్‌సీ చేస్తున్నాను. 100 సీఎన్‌సీ చేస్తూ దాంతో పాటు నేను హోమ్ మీటింగ్‌కెళ్ళిన దగ్గర ఏదో ఒక ప్రొడక్ట్ వాళ్ళకిచ్చి రావడం నేను నేర్చుకున్నాను లీడర్స్. ఎందుకంటే మనకు హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు నెక్స్ట్ వాళ్ళతోటి మాట్లాడేయాలంటే మనకి ఏదో ఒక వే ఉండాలి. వాళ్ళతోటి మాట్లాడాలి అంటే. కాబట్టి మనం ఒక ప్రొడక్ట్ వాళ్ళకిచ్చొచ్చినప్పుడు ప్రొడక్ట్ ఎట్లా ఉందమ్మా? మీకేమైనా యూజ్ అయిందా? అని జెప్పేసి మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడడానికి మనకు అవకాశం వస్తది. అట్లాగే మనకేమో ఒక 100 సీఎన్‌సీ అనేది ఈజీగా అవ్వాలి, ఈజీగా అవుతది అనుకుంటే అట్లా రీటైల్ అమ్మకాల్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా రీటైల్ అనేది చేయడం వల్ల మనకు 100 సీఎన్‌సీ గూడా తొందరగా అవుతది లీడర్. అట్లాగే ఫ సిక్స్త్ మిస్టేక్ మీ కలల్ని కొల్లగొట్టే వారి మాటలు వినకండి. మన డ్రీమ్స్‌ని, మన డ్రీమ్స్‌ని ఎవరైతే అపహరిస్తున్నారో వాళ్ళ మాటల్ని వినకండి లీడర్స్. ఎందుకంటే నేనున్నాను. నన్నే చాలా మందన్నారు. ఈమె బిజినెస్ చేస్తదా? ఈమె డ్యూటీ చేసొస్తుంది. మళ్ళీ ఈమెకి ఇంతెందుకు ఇంత ఆశ పుట్టింది? వస్తదా అని జెప్పేసి చాలా మంది నాకెళ్ళి చూసి నవ్విన వాళ్ళు చాలా మందున్నారు లీడర్స్. నేను మీటింగ్‌కెళ్ళినప్పుడు గాని, కార్ ఫండొస్తది. కార్ తీసుకోవాలని ఆశతోటి కారు గురించి నేను మాట్లాడుకున్నప్పుడు ఈమెకు కారు అవసరమా? ఈమె కారు తీసుకుంటదా? ఈమె బిజినెస్ చేస్తదా? ఈమెకంత టాలెంట్ ఉంటదా? అని చాలా మంది గూడా నా కలల్ని, నా ఇష్టాన్ని గూడా అపహరించడానికి చాలా మంది చూసారు లీడర్స్. వాళ్ళ మాటలు ఎప్పుడైతే మనం వింటామో, అట్లా దొంగలిచ్చే వారి మాటలు ఎప్పుడైతే మనం వింటామో, అప్పుడు మనల్ని మనం ముందుకెళ్ళలేము. మనల్ని నిరుత్సాహపరుస్తారు. ఎప్పుడూ గూడా ఆ నిరుత్సాహ మాటల్ని మీరు తీసుకోవద్దు. ఎప్పుడు గూడా పాజిటివ్‌నెస్‌ని పెంచుకోండి. ఏదైనా పాజిటివ్‌నెస్‌ని పెంచుకుంటూ ముందుకెళ్ళడం వల్ల ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం గూడా. ఎవరు గూడా మీ కలల్ని కొల్లగొట్టే వారి మాటలు వినకండి లీడర్స్. సెవెంత్ మిస్టేకు మీ అప్లైనర్‌ని దూషిచ్చ దూషిచ్చడం. మీ అప్లైనర్ దూషిచ్చడం లేదా అగౌరవపరచడము.
లీడర్స్ మన అప్లైనర్స్ ఎవరంటే నేనైతే లీడర్స్ నా బ్రదర్స్ లేదు అంటే నా పేరెంట్స్తో సమానంగా నేను మా అప్లైనర్స్ని ట్రీట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు బయట కూడా ఎక్కడ కూడా కానీ నాకు బ్రదర్స్ లేరు. అట్లాగే నాకు మంచి చెప్పేవాళ్ళు కానీ మా నాన్నగారు చనిపోయి ఉన్నారు, మా మామగారు కూడా చనిపోయి ఉన్నారు. ఎవరు పెద్దవాళ్ళు అనేవాళ్ళు నాకు లేరు లీడర్స్ మంచి చెడు చెప్పడానికి. నాకు ఒక బిజినెస్ని కల్పించి ఈ బిజినెస్లో నీ కలలు నెరవేరుతాయని చెప్పేసి నన్ను ముందుకు నడిపిస్తూ తీసుకెళ్తుంది ఎవరు అంటే మా అప్లైనర్స్. మా అప్లైనర్స్ తీసుకెళ్తున్నారు కాబట్టి నాకు ఇంత మంచి మార్గాన్ని చూపించారు కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి మంచి మార్గాన్ని చూపించారు కాబట్టి ఎప్పుడూ కూడా అప్లైనర్స్ని మనము నిందించడం కానీ అగౌరవపరచడం కానీ ఎక్కడా చేయకూడదు లీడర్స్. వచ్చేసి ఇంకోటి లీడర్స్ 7 మిస్టేక్స్ లీడర్స్ ఇవి మనం చేయకూడని 7 మిస్టేక్స్. వీటిలో మిస్టేక్స్ నేను చేస్తున్నాను, వాటిని నేను నా మైండ్ సెట్ మార్చుకొని వాటిని నేను కరెక్షన్ చేసుకున్నాను లీడర్స్. అట్లాగే చూడండి లీడర్స్, ఈ రోజు నా జీతం నేను ముందే చెప్పాను, నా జీతం ఈరోజు 30,000 అని. 5 సంవత్సరాల నుంచి నేను జీతం చేస్తుంటే 30,000 శాలరీ. కానీ 8 మంత్స్ 7 మంత్స్ నుంచి నేను సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే వెస్టీజ్లో నాకు ఇచ్చిన ఇన్కము 34,525 రూపాయలు లీడర్స్. ఒక్కసారి గమనించండి. మరి మనము దేంట్లో వర్క్ చేయాలి, ఎక్కడ మనం చెయ్యాలనేది ఒకసారి గుర్తుపెట్టుకొని ఒకసారి ఆలోచించండి లీడర్స్. నా గోల్స్ వచ్చేసి రేపు డిసెంబర్కి టూ నా శాలరీకి డబల్, నా శాలరీ 30,000, నా శాలరీకి డబల్ 60,000 తీసుకోవాలి. నిలబడి వెస్టీజ్లోనే నిలబడి ఒక మంచి లీడర్గా ఎదుగుతూ నా కింద కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళని, నా కింద వాళ్ళని మంచి లీడర్గా చేస్తూ రేపు డిసెంబర్కి నేను 60,000 తీసుకుంటూ నా కింద చాలా మందికి 50,000 పైన ఇప్పించాలన్న గోల్ తోటి నేను వర్క్ చేస్తున్నాను. నేనైతే ఒకటే కాన్సెప్ట్ తోటి చేస్తున్నా లీడర్స్. నా మిడిల్ క్లాస్ లైఫ్ని ఇంతటితో అంతం చేసుకోవాలి. నా పిల్లలకి మంచి లైఫ్ అనేది ఇవ్వగలగాలి, మంచి కారు కొనాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడ కూడా నా పిల్లల్ని కానీ నా ఫ్యామిలీ కానీ ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో చేస్తూ నాలాంటి లైఫ్లో చాలా మందికి ఉన్నాయి. చాలా మంది చదువుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు, చాలా మంది జాబ్ చేయాలని ఆశ ఉంది. కానీ ఎక్కడా కూడా నేను చదువు చెప్పించలేను, ఎక్కడా కూడా నేను జాబ్ అనేది ఇప్పించలేను. కానీ ఈ ప్లాట్ఫారం పరిచయం చేస్తే ప్రతి ఒక్కరికి నేను జాబ్ ఇచ్చిన దాన్ని అవుతానని చెప్పేసి నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బిజినెస్లో ఖచ్చితంగా నిలబడతాను లీడర్స్. ఖచ్చితంగా నిలబడి మీ అందరికి కూడా నా కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచిగా ఇన్కమ్ ఇప్పిస్తానని చెప్పేసి నేను జూమ్ తరపున తెలుపుతున్నాను. అట్లాగే నేను ఇక్కడి వరకు కూడా సక్సెస్ అయ్యాను అంటే ఓన్లీ నా అప్లైనర్స్ కష్టం, నా లైఫ్ లైనర్స్ కష్టం, నా డౌన్ లైనర్స్ కష్టం లీడర్స్. థ్యాంక్ యూ అప్లైనర్స్ ఆర్ థ్యాంక్ యూ నా లైఫ్ లైనర్స్ కానీ డౌన్ లైనర్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లీడర్స్. నేను చెప్పిన దాంట్లో ఏదైనా పాజిటివ్ ఉంటే తీసుకోండి, నెగిటివ్ ఉంటే వదిలేయండి లీడర్స్. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ తప్పుగా మాట్లాడుంటే సారీ లీడర్స్. ఏదో తెలిసి తెలియక ఏదైనా తప్పు మాట్లాడుంటే సారీ, పెద్ద మనసుతో క్షమించమని కోరుకుంటున్నా లీడర్స్. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్, అట్లాగే ఆనంద్ సార్, రవి సార్. బ్యాక్ టు మై హోస్ట్ సార్. థ్యాంక్ యూ హైమా మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. రియల్గా మీ యొక్క పెయిన్స్లో కూడా మీరు చేస్తున్నటువంటి జాబు, ఫ్యామిలీ, తర్వాత ఇంత ఇంత కష్టమైనా కూడా మీరు చాలా పెయిన్స్ భరించారు మేడం. చక్కగా మీరు వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వెస్టేజ్లో కూడా సక్సెస్ అయ్యారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు చెప్పినటువంటి చాలా విషయాలు నిజంగా మీకు కూడా టైం చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా జాబ్లోను ఇలా ఫ్యామిలీ మెయింటెనెన్స్ తర్వాత ఇవన్నీ కూడా ఉన్నా కూడా మీరు చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కూడా చక్కగా వర్క్ చేశారు మేడం వెస్టేజ్లో. నిజంగా నాకైతే పర్సనల్గా మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క డెడికేషన్, మీ యొక్క మీరుండేటువంటి విధానాన్ని బట్టి చాలా చక్కగా లీడ్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. పర్సనల్గా నాకైతే మేడం మీరు చెప్పినటువంటి విషయాలు మనం చాలా మంది కూడా నేను కూడా 7 మిస్టేక్స్లో కొంత టైం అయిపోవటము, తర్వాత అన్నీ నాకు తెలుసులే అనుకోవటం కూడా నిజంగా మీరు చెప్పినప్పుడు ఈ 7 మిస్టేక్స్లో కూడా నాకు కూడా ఉన్నాయి మేడం లోపాలు. తర్వాత మీరు ఇచ్చేటువంటి టైంని బట్టి 10 అయినా అవమానం ఒక ఆడపిల్లగా కూడా ఇంట్లో మీ మదర్ గాని ఏమన్నా మీ అత్తమ్మ ఏమన్నా అనుకుంటా ఉన్నా కూడా, మీ మదర్ అరుస్తా ఉన్నా కూడా మీరంత పెయిన్ఫుల్గా అనుభవిస్తూ కూడా వర్క్ చేశారు. చాలా థ్యాంక్స్ మేడం. నేను కూడా ఒకవేళ అలాంటి సమస్యలు వచ్చినా కూడా చేయాలని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వాల్యుబుల్ టెస్ట్ మనీ మేడం. వండర్ఫుల్ టెస్ట్ మనీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సాయన్ సార్, గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. ప్రతిభా మేడం గుడ్ మార్నింగ్.
హైమా మేడం. సారీ హైమా మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ మేడం. చాలా బాగా మీ టెస్ట్ పాయింట్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎప్పుడు విన్నా కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఆ విధంగా మీరు టెస్ట్ అనేది మీరు జరిగిన విషయాలు అలా ఉంటాయి. ఇంకోటి, నా టీంలో మీరు ఉండటం, నా లైఫ్ లైనర్ గా మీరు ఉండటం చాలా సంతోషాన్ని ఇస్తుందమ్మా. అదే విధంగా మా ఎప్పుడూ ఉంటుంది అప్లైనర్స్ గా మీ సక్సెస్ అయ్యే విషయంలో కానీ, లేదంటే ఆ, స- మా మా ద్వారా ఏదైనా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే దానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాం. త్వరగా ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో 60,000 అనేది త్వరగా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. డిసెంబర్ లోపే మీరు అది క్రాస్ చేస్తారు. అదే విధంగా మీరు 7 మిస్టేక్స్ ఈవెన్ నాతో సహా కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక సమయంలో చేస్తూనే ఉన్నాం. అది కూడా నేను కూడా మార్చుకోవాలని పర్సనల్ గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్యమా మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, యువర్స్, వాల్యుబుల్ యువర్స్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్స్ సార్, మీరు మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే సరే సార్. లీడర్స్ గమనించండి, చాలా మంది మేడం ఎక్సలెంట్, ఆల్రెడీ 22 మెంబర్స్ హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు. మంచి మీ యొక్క టెస్ట్ మనీ ముందుగానే హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు. లీడర్స్ గమనించండి, ఎవరు కూడా టైం టేకింగ్ కాకుండా 1 మినిట్ సింపుల్ గా మీరు ఏమైతే 50 సెకండ్స్ ఆర్ 1 మినిట్ ఏ విషయం అయితే మీకు కనెక్ట్ అయిందో పర్సనల్ గా ఆ విషయాన్ని మాత్రమే షేర్ చేయండి. డోంట్ టేక్ టూ మచ్ టైం ఎవరు కూడా. గుడ్ మార్నింగ్ జాలయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. జాలయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. దినేష్ సార్కి ఒకసారి కాల్ చేయండి. యాక్చువల్గా రవి సార్, దినేష్ సార్కి కాల్ చేయండి. పోస్టింగ్ లో ఉన్న వాళ్ళు మీరైనా అన్మ్యూట్ ఇవ్వాలి, అది మెయిన్ ప్రాబ్లం. అందుకే ఆనంద్ సార్ కూడా ఓకే సార్, సాయంత్రం సార్ నేను కాల్ చేస్తాను. చేయండి. పోస్టింగ్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ ఇవ్వకండి, అందువల్ల ఎవరు అందుకే ఆనంద్ సార్ కూడా మాట్లాడను కుదరలేదు. సార్ గుడ్ మార్నింగ్ ఐమా మేడం గారు అండ్ సాయన మేడం గారు, ఆల్ అదర్ వెస్టేజీ లీడర్స్. సార్ మీరు Good morning. చెప్పినదే పెద్ద ప్రాబ్లం అయింది సార్. ముందుగా మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే టైం కలిసి వచ్చుద్ది సార్. ఓకే సార్, సారీ. ఓకే, గుడ్ మార్నింగ్ సాయన్ సార్ గారు, ఐమా గుడ్ మేడం మార్నింగ్, గారు. గుడ్ మార్నింగ్. ఓకే, మాట్లాడండి. అమ్మా సార్ గుడ్ మార్నింగ్ సార్. జాలయ్ సార్. అమ్మా, మీరు సార్. చెప్పిన ఈ ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కాలేదు అనే దానికి ఎంత మొండిగా సాయన్న సార్ చేశారో ఈరోజు మీ జీవితం మారింది. అది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా ఉండాలి. మనం ఎందుకు చేయాలి అవును సార్. ఫోను? ఇసుక్కుంటారేమో. ఇసుక్కొని మనకెందుకు? మనం చేసే పని మనం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతా ఉన్నది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ 7 స్టెప్స్, ఆ మిస్టేక్స్ అవి ప్రతి లీడర్లో తనకు తెలియకుండానే ఉంటున్నాయి. ఈరోజు మీరు చెప్పినందువల్ల దాదాపుగా అందరూ కూడా దాన్ని సరి చేసుకునేదానికి చాలా మంచి అవకాశం ఇచ్చారమ్మా. ఎవరైనా బాగుపడితే వ్యసన పడతారు, కానీ మన వెస్టేజీలో మన కింద లైనర్స్ని డెవలప్ చేస్తేనే మనం డెవలప్ అవుతాం. కనుక ఎక్కడ ఏ ప్రపంచంలో లేనటువంటి అవకాశం ఎదుటి వ్యక్తిని బాగుపరచాలి, డెవలప్ చేయాలనేది మన వెస్టేజ్లో మాత్రమే ఉన్నదనేది చాలా క్లియర్గా చెప్పారమ్మా. ఇంకొకటి, చెవిటి కప్పలాగా ఉండాలి. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం ఏం చెయ్యాలి అనేది మనకు ఒక గట్టి నమ్మకము, కసి ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలం అనేది ఆ చెవిటి కప్పలాగా అనేది గుర్తు చేశారమ్మా. పోతే మనం యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులు ఏదేదో చేశారు, కానీ ఏం చేయలేకపోయారు. చివరిగా ఆ యజ్ఞం చేసే అతనే సక్సెస్ అవుతాడు. చివరిగా అమ్మ, ఎల్ఐసిలో మాకు ఒక స్లోగన్ ఉండేది, శ్రమే మీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది అని. అది ఖచ్చితంగా మీరు నిరూపించారమ్మా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జాలయ్ సార్, ఎక్సలెంట్ వర్డ్స్. మీ ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకుంటారు సార్, ఇప్పుడు అడ్మిట్ చేసుకోండి, అందరూ అడ్మిట్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ సాయి సార్. గుడ్ మార్నింగ్ హైమా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
చాలా వండర్ఫుల్ జర్నీ. రవి సార్ అన్నట్టు మీది జర్నీ ఎప్పుడైనా కూడా చాలా ఇన్స్పైర్ గా ఉంటాం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు ఒక గోల్ పెట్టుకొని, మీ మ్యారేజ్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అందరూ జాబ్ చేస్తున్నారు, అందరూ కాలేజీకి వెళ్ళారు, నేను వెళ్ళాలి అక్కడ గోల్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టగలిగారు. గవర్నమెంట్ జాబ్ లీడ్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా వెనక నాకు ఆస్తులు ఏమి లేవు, ఇంకేదన్నా అవకాశం వస్తే బాగుండు అని మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే అనుకున్నారో దేవుడు మీకు వెస్టేజ్ రూపంలో అదృష్టాన్ని కానీ అవకాశాన్ని కానీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అందరికీ సహజం ఇది. స్టార్టింగ్ లో ఎవరికి కూడా వెస్టేజ్ అర్థం కాదు, అంత సీరియస్ గా తీసుకోము. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఏదైనా నాట్ ఓన్లీ వెస్టేజ్ ఏదైనా పని చేసేటప్పుడు ఫస్ట్ అడుగు వేసేటప్పుడు 100 సార్లు ఆలోచించవచ్చు. ఇది మంచిదా కాదా, ఇది మంచిదైతే నేను చేయొచ్చా లేదా, ముందుకు వెళ్తానా లేదా, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్ది, ఇదంతా కూడా 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక ఒక్కసారి అడుగేసిన తర్వాత 100 మంది వెనక్కి లాగినా కానీ మన అడుగు అనేది ముందుకే వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అది వెస్టేజ్ కావచ్చు, జీవితంలో కావచ్చు. సో మీరు అలానే ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు మా లైఫ్ లైన్ గా ఉండడం ఖచ్చితంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే మీరు డిసెంబర్ కి మీ శాలరీ డబుల్ అవ్వాలనుకున్నారో ఖచ్చితంగా అవుతుంది. అందులో మా పాత్ర 100% ఉంటుంది అయ్యా మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ ది సార్. బెస్ట్. మీ ద్వారా చాలా మంది లేడీస్ కూడా ఇక్కడ మనం అనుకోవాలి, కష్టాలు లేకుండా ఏది కూడా సుఖం రాదు. వచ్చినా అది మనకి శాశ్వతంగా ఉండదు. ప్రతి ఒక్క లేడీ ఎదుర్కొనే సమస్యలు, ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, అవును వద్దంటారు. ఎందుకు వద్దంటారంటే వాళ్ళకి అర్థం, మనకే పూర్తిగా అర్థం కాలేదు ఇక్కడ ఏం చేస్తున్నామని. సో కొంచెం మనం ఏదైనా కానీ మేడం చెప్పిన దాంట్లో ఎక్కువ మనము మాట్లాడాల్సింది, వినాల్సింది ఏందన్నా ఉందంటే మీటింగ్స్కి వచ్చాకే మైండ్ సెట్ మారింది. ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ మళ్ళా మీటింగ్స్కి వచ్చి టీంని బిల్డ్ చేసి జస్ట్ 7 నెలల్లోనే 37,000 తీసుకుంటుందంటే 34,000 చాలా గ్రేట్. ఇక్కడ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో అంత ఉంది. సో మనం వెస్టేజ్ లో ఉన్నాం, వెస్టేజ్ కూడా మనలో ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పేసి మేడం నిరూపించారు. కాబట్టి ఈ ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క లేడీ గాని జెంటి గాని ఆదర్శంగా తీసుకొని నెగిటివ్ ని మాత్రం 7 స్టెప్స్ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. నెగిటివ్ నో అనంగానే అవమానంగా భావిస్తున్నాం. నాకే నెగిటివ్ వచ్చింది, ఇక నేను ఇంతకు మించి ముందుకు వెళ్ళలేనేమో. ఇటువంటి 7 స్టెప్లు కానీ అందరూ మైండ్ లో పెట్టుకొని డైలీ కనుక మన గోడ మీద పెట్టుకొని చూసుకొని 7 మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నామో ఆ మిస్టేక్స్ సరి చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మంచి లీడర్ ఎదుగుతాము. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్ మేడం. నాకు ఈ టైం థ్యాంక్ ఇచ్చినందుకు యూ సార్. సాయం సార్ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. రామయ్య సార్ గుడ్ మార్నింగ్. రామయ్య సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు ఇచ్చిన టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. ముఖ్యంగా మనం చేయకూడని మీ 7 మిస్టేక్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. వాటిలో నేను ప్రజెంట్ రన్నింగ్ లో నాకున్న మిస్టేక్స్ వచ్చేసి సమయం ఒకటి, రీటైల్ ఒకటి మేడం. వీటి గురించి క్లియర్ గా చెప్పారు, విన్నాను. ఈ 2 మిస్టేక్లు కూడా లేకుండా 7 మిస్టేక్లు అనేవి పూర్తి చేసుకొని ఆ 7 మిస్టేక్లు పాటించేసి అవి చేయకుండా వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. Thank you, sir. థ్యాంక్ యూ హనుమంత్ సార్. చాలా హనుమంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం హేమావతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం మీరు అసలు మీ జర్నీ చాలా బాగుంది మేడం, ఇన్స్పైరింగ్గా. ఆశా వర్కర్గా చేస్తూ సపోర్ట్ కోసం క్లినిక్లో మళ్ళీ 3,000కి చేయటం, మళ్ళీ ఎగ్జామ్ రాసి దీన్ని పర్మనెంట్ చేసి 30,000కి జీతం వెళ్ళటం అంటే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మేడం. ఖాళీగా ఎక్కడ ఆగిపోలేదు. ఒక పెళ్ళైపోయి తక్కువ వయసులో పెళ్ళైపోయి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉందాం అన్న మైండ్ సెట్కి వెళ్తారు చాలామంది, ఏం చేస్తాంలే అని. అలా కాకుండా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళారు మేడం. అలా వెళ్ళినప్పుడు ఇలా విస్టేజ్ బిజినెస్ రావడం, ఇందులో నెగిటివ్ వచ్చినప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు మేడం. అది చేసుకోవటం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది తీసుకొని నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మేరీ సుధాకర్ గుడ్ మార్నింగ్. మేరీ సుధాకర్ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అయ్యమ్మ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం.
మేడం నువ్వు చేసిన ప్రతి పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. వెస్టేజ్ అని సముద్రంతో పోల్చారు మేడం. సముద్రం కంటే ఎక్కువైంది వెస్టేజ్ అని పోల్చారు మేడం. నువ్వు బిన్నుతో తెచ్చుకుంటావో, సెమ్ముతో తెచ్చుకుంటావో, పైప్ లైన్ వేసుకుంటావో అని నువ్వు చెప్పిన మాట నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. కానీ వెస్టేజ్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనేది తెలుసుకోవాలని చెప్పారు మేడం. అది నాకు బాగా కనెక్ట్ అయింది. మన అప్లైనర్ని గౌరవించి అప్లైనర్ చెప్పిన మాట ప్రకారం మన తల వంచి పని చేసుకోవడం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నీ పిల్లల కోసం నువ్వు ఎంత డ్రీమ్ పెట్టుకొని ఇందులో వర్క్ చేసేవనే పాయింట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. నేను కూడా నా పిల్లలకి నేను మంచి లైఫ్ని ఇవ్వాలని నేను వెస్టేజ్లోకి జాయిన్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మేడం. నువ్వు చేసిన ప్రతిదీ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. కానీ నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళి నువ్వు మీటింగ్ చెప్పి వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చి వచ్చావు. నేనైతే అలా ఇవ్వట్లేదు మేడం. కానీ ఇక నుంచి నేను కూడా అలా ప్రొడక్ట్ ఇచ్చి మీరు వాడుకున్నది ఎలా ఉందని నేను కూడా ఫోన్ చేసి ఇంక నుంచి అడుగుతా మేడం. థ్యాంక్ యూ మేడం. నువ్వు చేసిన నాకు ప్రతిదీ బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉప్పాల కిరణ్మయ్య మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హేమ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం, స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనే మాటకి ఈరోజు మళ్ళీ ఫుల్ఫిల్ చేశారు మేడం మీరు. మీ టెస్టిమనీ చాలా సూపర్ మేడం. వెళ్ళే దారిని మాత్రమే చూడాలి, వెనక్కి లాగే ప్రత్యర్థులను చూడకూడదు, హేళన చేసే బంధువులను చూడకూడదు. ఏది పట్టించుకున్నా మనం ముందుకు వెళ్ళలేమనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఇలాంటి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా ఎదురవుతున్నాయి. ప్లస్ 7 మిస్టేక్స్ మాలో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మాకైతే ఏం తెలియదు. మీరు చెప్పేదాన్ని బట్టి నాకైతే అసలు ఏం తెలియదు. నేను 0%లోనే ఉన్నా. ఇలాగే ఆలోచించుకుంటున్నా మీరు మాట్లాడిన అంతసేపు. చాలా సూపర్ మేడం. 7 మిస్టేక్స్ని మేము కూడా సరి చేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నేను నిరంతర విద్యార్థినే మేడం. నేను కూడా అప్లైనర్ దగ్గర నుంచి నేర్చుకొని మనందరం కూడా నిరంతర విద్యార్థులమే. ఖచ్చితంగా నేర్చుకుందాం మేడం. నేర్చుకొని అందరం ముందుకెళ్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఆకాశాన్ని హద్దుగా చేసుకొని ముందుకెళ్తున్న మనలాంటి మహిళలకి రవి సార్, ఆనంద్ సార్, సాయన్న సార్ లాంటి వాళ్ళు చేయూతనిచ్చి ఇలా ముందుకు తీసుకొచ్చి చాలా హెల్ప్ఫుల్ గా ఒక ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందున్నారు. అలాగే వెస్టేజ్ లో కూడా ఆడపిల్లలే ముందున్నారు అనే దానికి అన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. యువర్ వాల్యుబుల్ వర్డ్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఉండి కూడా మీరు టైం కేటాయించి జూమ్కి వస్తున్నారు మేడం. మీరు కూడా చాలా థ్యాంక్స్ మేడం. మంచి హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ కిరణ్మయ్య మేడం. సుధారాణి మేడం, థ్యాంక్ యూ మేడం. సుధారాణి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అండి. హలో రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సారీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీ టెస్టిమనీ బాగుంది మ్యామ్. పిల్లల కోసం పరిగెడుతున్నాం, వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఇవ్వాలనే పరిగెడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరం అలాగే ఉంటాము. కానీ మనకి మనం చేసే ఇది ఉన్నప్పుడు మనం మనకు ఒక అవకాశం వచ్చింది అంటే దాన్ని వినియోగించుకోవాలి. నలుగురు ఏమైనా అంటారు మేడం, మనం వెనక అడుగు వేయకుండా వెళ్ళిపోవటమేను. ఇంకా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. భూపతి రాజు, గుడ్ మార్నింగ్ సార్. భూపతి రాజు సార్, గుడ్ మార్నింగ్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. శంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హేమ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ గా ఉంది మేడం ఈరోజు ఫీడ్బ్యాక్. నేను అంటే ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికీ మీరు ఒక డైనమైట్ లా తయారయ్యారు మేడం. డైనమైట్ లా వెళ్తున్నారు. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నాకు నచ్చింది ఏంటంటే ఈ వెస్టేజ్ మనం చేస్తున్నప్పుడు ఏంటంటే లైక్ ఒక అగ్రికల్చర్ ఫార్మర్ లాగా చేయాలని అన్నారు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది.
ఏందంటే మనకిది పంట వచ్చినా చేస్తాడు ఫార్మరు. పంట రాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఇంకొంత కొత్త నాలెడ్జ్ తోటి లేకపోతే ఇంకొంత కొత్త మార్పులు చేసుకొని అతను చేసే పనిలో అగ్రికల్చర్ అనేది చేస్తాడు. సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సేమ్ అలాగే మనం వెస్టేజ్‌లో కూడా ఏంటంటే ఈరోజు మనం వెళ్ళాము. సో ఈరోజు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రాలేదు. ఓకే. అగైన్ ఇంటికొచ్చి మళ్ళీ మనం ఏదో మార్చుకోవాల్సిందని మళ్ళీ మనల్ని మనం రెక్టిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిఫ్రెష్‌గా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ బిజినెస్ చేయాలి. సో మైసూర్ ట్రైనింగ్‌లో కూడా మన సుబ్బయ్య శెట్టి సార్ కూడా ఇదే చెప్పారు మేడం. వెస్టేజ్‌లో సక్సెస్ అయితేనూ చేయాలి, అవ్వకపోతేనూ చేయాలి. ఎందుకంటే మీ ఫెయిల్యూర్సే మీకు రేపొద్దున సక్సెస్ తీసుకొచ్చి పెడతాయని సార్ చెప్పిన మాటల్లో కూడా మేము విన్నాము. సో అదే విధంగా మేము కూడా ఫాలో అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. దాంతో పాటు మీరు చెప్పినటువంటి 7 మిస్టేక్స్ కూడా మేము నోట్ చేసుకున్నాము. 7 మిస్టేక్స్‌లో కూడా మేమేం చేస్తున్నాం అనేది మళ్ళీ మాకు మేము రెక్టిఫై చేసుకొని వాటిని ఇది చేసుకొని మళ్ళీ మేము ఫాలో అవుతామని తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్పీచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీలాంటి బెస్ట్ లీడర్ మీలాంటి లీడర్ సార్ బెస్ట్ లైఫ్ లైనర్ మా కింద మా టీంలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ సాయి యూ. సార్. వెరీ ఇది గుడ్ మార్నింగ్. శ్రావణ్ సార్ అని పిలిచారు. శ్రావణి మేడం అని పిలవలేదు సార్, అందుకని. సరే మేడం. సారీ. ఓకే, చెప్పండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ హైమా మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు శ్రావణ్ సార్ టీము. మేడం మీలో నన్ను చూసుకున్నాను మేడం. నేను కూడా ఒక అంగన్వాడీ హెల్పర్ గా చేస్తున్నాను, మళ్ళీ టైలరింగ్ చేస్తాను. ఇంట్లో పిల్లలు అనేది సరిగ్గా చూసుకోలేక వాళ్ళతో టైం స్పెండ్ చేయలేక చాలా నాకు నేనే చాలా ఫీల్ అవుతా ఉంటాను. ఈ వెస్టేజ్ లో మనం సమయం ఇవ్వగలిగితే సక్సెస్ అవుతుందని చెప్పారు మేడం. అది బాగా కనెక్ట్ అయింది. రిటైల్ ప్రాఫిట్ గురించి చెప్పారు మేడం. ఈ 2 పాయింట్స్ తోటి ముందుకు వెళ్తామని సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. భూలక్ష్మి మేడం ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హైమా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన 7 పాయింట్స్ మేము అందరం చేస్తున్నాం, తెలిసి తెలియక ఇప్పుడిప్పుడే కొత్తగా చేరి చేసుకుంటున్నాము. అవన్నీ మేము తెలుసుకొని మా అప్లైనర్ ఫాలో అయ్యి మేము ఎన్ని మిస్టేక్స్ చేసుకోకుండా నేర్చుకుంటూ మీలాగా తయారవ్వాలని చేస్తున్నాం మేడం. త్వరలోనే మీ అంత చెక్కు తీసుకోవాలని గట్టిగా చేస్తున్నాం మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ మేడం. మన కుండేబి టీంలో కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం గుడ్ మార్నింగ్. మేడం దుర్గా మేడం అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. ప్రతిమా మేడం. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే దుర్గా మేడం మాట్లాడండి, తర్వాత ప్రతిమా మేడం మాట్లాడండి. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐమా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నాకు మీ ఫీడ్బ్యాక్ మీ చెప్పిన పాయింట్లన్నీ కనెక్ట్ అయినాయి మేడం. కాకపోతే అందులో ఒకటి బాగా కనెక్ట్ అయింది మేడం. పిల్లల్ని చదివించుకోవాలంటే ఈ ఫీజులు ఏమో పెరిగిపోతున్నాయి అనేది బాగా కనెక్ట్ అయింది మేడం. నాకు కూడా 3 పిల్లలు మేడం. వాళ్ళని చదివిస్తా ఉంటే బాధ్యత ఏమో ఎక్కువైపోతుంది మేడం. ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది మేడం. అయినా సరే ఈ వెస్టేజ్లు గెలవాలి అనే దానికోసం నేను కూడా చేస్తా ఉన్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. హైమా మేడం మీరు ఫస్ట్ ఇచ్చిన జూమ్ కి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. చాలా చక్కగా చెప్పారు. తర్వాత మీకు సపోర్ట్ చేసిన ఫస్ట్ శ్రీను సార్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి మేడం. చాలా సార్ సపోర్ట్ ఇవ్వబట్టే మీరు నిలబడగలిగారు. అదేవిధంగా మీరు చెప్పిన నేను అనుభవించిన పేదరికం నా పిల్లలు అనుభవించకూడదనేటువంటి మాట చాలా చక్కగా కనెక్ట్ అయింది మేడం.
తర్వాత 7 మిస్టేక్స్ అనేవి చాలా చక్కగా వివరించారు మేడం. ఇవి నాకు కనెక్ట్ అయ్యాయి మేడం. తర్వాత మీరు ఏ రోజు కూడా అలసిపోకుండా కంపల్సరీ నేను కష్టపడాలి, చెయ్యాలి, నిలబడాలి, శాలరీని క్రాస్ చేయాలనే ఆలోచనతోటి చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు మేడం. మీలాంటి గ్రేట్ లీడర్ కింద మేము ఉండటం మా యొక్క అదృష్టం మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీ యొక్క సపోర్ట్ అనేది మన టీంకి చాలా అవసరం. లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎవరిని కూడా ఇది నా టీము, ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా వర్క్ చేస్తున్నారు మేడం. అందుకు చాలా థ్యాంక్స్ మీకు. మీరు అనుకున్న గోల్ డిసెంబర్కి ఖచ్చితంగా రీచ్ అవుతారు మేడం. థ్యాంక్ యూ ప్రతిమా మేడం. మీరు కూడా వండర్ఫుల్ లీడర్, బెస్ట్ లీడర్ మేడం. మీరు కూడా అలానే థ్యాంక్ వర్క్ యూ సార్. చేయాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్ లో. రత్నం మేడం, థ్యాంక్ గుడ్ యూ మార్నింగ్. సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సాయన్న సార్. గుడ్ మార్నింగ్ అయ్యమో మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం మేడం. మేడం మీ ఫీడ్బ్యాక్ మామూలుగా మీ అసలుకి పోస్ట్ చెప్పిన దానికంటే ఇప్పుడు బాగా ఎక్సలెంట్ గా అర్థమైంది మేడం మాకు. మీలాగా మేము కూడా కష్టపడి మేము కూడా మీ అంత టోలం కావాలి. మీరు అది చెప్పారు మేడం, చెమ్ముతో తీసుకుంటే నీళ్ళు ఒకటే బిందెతో తీసుకుంటాని. అలాగే మనం కూడా సక్సెస్ అయ్యి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అని అనేది బాగా కనెక్ట్ అయింది మేడం నాకు. అలాగే చెయ్యాలి అనే పట్టుదలతో నేను కూడా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆ విధంగా చేయండి రత్నం మేడం. మీరు కూడా మంచి లీడర్, ఖచ్చితంగా చేస్తారు. శాంసంగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. 1 or 2 నెంబర్స్ లీడర్స్ గమనించండి. ఎవరు కూడా అందరూ డైలీ మనం చెప్తా ఫీడ్బ్యాక్ ఇస్తాం కాబట్టి టైం లేదు. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ కూడా ఉన్నారు. సార్ కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు అనుకోవద్దు. ఒకవేళ వస్తే మంచిది, లేకపోతే మరీ మంచిది అనుకో. శాంసంగ్ సార్, ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చైతన్య. ఓకే చైతన్య మేడం, గుడ్ మార్నింగ్. సార్ మేడం బాగా మాట్లాడారు సార్. మంచి మేడం విలువైన మాటలు ఉన్నాయి సార్. ఒకటి నచ్చింది, ఒకటి నచ్చలేదు అనేది ఏం లేదు సార్. అన్ని పాయింట్లు బాగున్నాయి. మనం చేయాలి అనుకున్నప్పుడు మన టైం లేదని ఎంతమంది తప్పించుకుంటున్నా జాబ్ చేసుకుంటూ కూడా మేడం మళ్ళా ఈ వెస్టేజీ గురించి కూడా ప్రతి ఒక్కరికి హోమ్ మీటింగ్ చేసుకుంటూ ఒక ప్రొడక్ట్ ను వాళ్ళకి ఇచ్చి రావటం అనేది మంచి పాయింట్ సార్. నాకు అది ఇవ్వాలనేది ఎప్పుడు తెలుసుకోలేదు సార్. నేను మేడం చెప్పిన ప్రకారంగా మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం మాట్లాడడమే కాదు సార్, మన కంపెనీ ద్వారా కూడా ఒక వస్తువు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు గనక దాన్ని అలవాటు పడితే ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తారు అనే దాన్ని మాత్రం పాయింట్ బాగా ఇంట్రెస్ట్ గా ఉంది మేడం. బాగా చెప్పారు. మీరు బాగా పిల్లల విషయాల్లో కూడా మీరు ఇప్పుడే కాదు, ఇక ముందు ముందు మంచి లైఫ్ ఉంది వాళ్ళకని కూడా ఆలోచించారు మేడం. దాని గురించి కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి వాళ్ళు కొంతమంది మ్యూట్ ఆప్షన్ పెట్టండి సార్. అనుష మేడం, ఎన్టీఆర్ ఒకసారి హోస్టింగ్ చేస్తున్నాడు చూడండి. ఎస్ బాబు, టివి రమణయ్య, వెంకటేశ్వర్లు, మీట్లో పెట్టేసేయాలి. వెంకటేశ్వర్లు మ్యూట్ చేసేసాం సార్, మ్యూట్ చేసాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ రిమైనింగ్ లీడర్స్. మీకు అవకాశం రాలేదు, టైం ఎక్కువగా లేదు కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, ఓకేనా? సో ఏం చెప్పినా మనం నాకు మేడం గారు అన్నారు కదా, నేను ఫుల్ గా జూమ్ ఫాలో కాలేకపోయాను. లాస్ట్ నైట్ కొత్త ఫోన్ తీసుకున్నాను, అవన్నీ ఇన్స్టాల్ చేసుకునే లేట్ అయిపోయింది నాకు. సో థ్యాంక్ యూ. అర్థమైపోయింది మా మేడం చెప్పినట్టు. సార్ ఫస్ట్ టైం మీద లాస్ట్ టైం బాగా చెప్పారు అంటే ఖచ్చితంగా అప్డేట్ అయి ఉంటుందని తెలిసింది ఏమో మేడం. అందుకే రాత్రి అడగటంతో వెంటనే కాదనకుండా ఇచ్చినందుకు థ్యాంక్ యూ హేమ మేడం, థ్యాంక్ యూ. కొంచెం ఇబ్బంది పెట్టుంటాను, సడన్ గా మీ పర్మిషన్ లేకుండా నేను ఆర్డర్ వేసినట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకటే రీజన్ ఏంటంటే మీలో మార్పులు వస్తేనే చెక్కు పెరిగింది, గుర్తుపెట్టుకోండి. మీలో మార్పులు వస్తేనే అంటే చెక్కు పెరుగుతుంది. చెక్కు పెరుగుతుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ మారిపోయి ఉంటే మీ సబ్జెక్ట్ కూడా మారిపోయి ఉంటుంది. అందుకే మీ ఎనర్జీ, మీ నాలెడ్జ్ కొంచెం టీంకి హెల్ప్ అయిద్దామని ఈ టైంలో ఇమీడియట్ గా టైం ఇవ్వలేదు.
సో దానికి ఏమనుకోవద్దు. ఏమో మేడం? లే ఏం లేదు సార్. సార్ అట్లా అనొద్దు సార్. మీరు మా అప్లైనర్స్, మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు సార్. మీరు మా ఫాదర్, బ్రదర్ తోటి సమానం. మీరేదైనా చెప్పారు అంటే అది మా అవును. మంచి కోసమే. మాలో మమ్మల్ని అప్‌డేట్ చేయడానికి, మేము నేర్చుకోవడానికి మీరిచ్చే ఒక ఆపర్చునిటీ అని నేను ఫీల్ అయ్యి, నేను ఓకే సార్ ఖచ్చితంగా అని చెప్పేసి నేను ఆలోచించకుండా చెప్పేసాను సార్. మీరేది చెప్పినా నా మంచి కోసమే అని చెప్పేసి నేను ముందుకు నడుస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అమ్మా. ఫస్ట్ టైము ఎక్కువ చాలా టైం తీసుకున్నాం. వినాయకుడి దగ్గర ఓకే అన్నాం. అంటే ఎక్కువ టైం లేదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుగా ఉన్నాయి. సో అది నేను థ్యాంక్ యూ గమనిస్తా సార్. ఉన్నాను. సో నిన్న ఎంతమంది వచ్చారు టీం వదిలి? సార్ 20 మెంబర్స్ వచ్చారు సార్. 20 మంది. ఓహ్! సూపర్. సూపర్. గ్రేట్ జాబ్. గ్రేట్ జాబ్. వదిలి లీడర్స్ అదొక విప్లవం. ఇప్పుడు ఇదివరకి మేము ఒంగోలు టీంలో ఉన్నప్పుడు కొండేపు టీం ఎలాగో ఇప్పుడు కొండేపు టీం వదిలి టీం అలాగా పిల్లర్ అయిపోయింది. యెస్. చాలా బాగా వర్క్ చేస్తున్నారు పొదిలి లీడర్స్ అందరూ కూడా. చాలా చూడముచ్చటగా ఉంది. చాలా హ్యాపీ లీడర్స్. సో నీ గురించి సపరేట్ చెప్పేది ఏం లేదమ్మా. లీడర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చిన్న చిన్న పిల్లలు, జాబు, ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి. భర్త అన్ని సముదాయించుకొని జాబ్‌కి వెళ్ళి పార్ట్ టైమ్‌గా వెస్టేజ్ స్టార్ట్ చేసి వితిన్ 5 to 6 మంత్స్‌లో ఎల్ఓబి 30,000 చెక్ దాటింది. మనసుంటే మార్గాలు బొచ్చెడుంటాయి లీడర్స్. సో మనకు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఏది టైం లేదు, నాకు ఇంట్లో కుదరట్లేదు, బయటికి పోలేకపోతున్నాము, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, మేము ఆడవాళ్ళం కదా, ఇవన్నీ ఆవిడకి కూడా ఉన్నాయి సార్. ఇవన్నీ ఆవిడకి కూడా ఉన్నాయి. బట్ వాటిని అధిగమించింది. చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీ. నేను ఎల్ఓబి తీసుకోవడానికి నాకు తెలిసి అట్లాగే టైం పట్టింది. 6 నెలలు 7 నెలలు పట్టింది. ఫుల్ టైం నేను పార్ట్ టైమ్ లో ఎల్ఓబి అచీవ్మెంట్. నేను మీ ఓట్ లీడర్స్ మా కొండేపు టీంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇంకా మీరు పెద్ద పెద్ద లక్ష్యాలన్నీ సాధించారు. చాలా మందికి స్ఫూర్తిగా ఉండాలి. చెప్పారు మీ కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా 1 to 1 year లోనే మీరు ఆ స్టేజ్ లీడ్ చేయండి. 100% జరుగుతుంది. నేను చూస్తున్నాను నా కళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేము సక్సెస్ అవ్వడానికి గూడక ఫస్ట్ మీ సపోర్టే సార్. మేము అడిగినప్పుడు మీరు సండేస్ అని కూడా లేకుండా మాకు టైం ఇవ్వడము, ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని, సాయన సార్ గాని ఎనీ టైం మాకు హెల్ప్ చేయడానికి గాని, మాకు ఏదన్నా ఈ హోమ్ మీటింగ్స్‌లో గాని, ఫ్లోర్ మీటింగ్‌లో గూడక ప్రియారిటీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కదా! మామూలు టైము వాళ్ళకి టైం ఉండదు. సండేసే కదా వాళ్ళకి టైం అని చెప్పేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ముందుకు నడిపించి తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మేము సక్సెస్ అవుతున్నాం, పొదిలి టీమ్ సక్సెస్ అవుతుందంటే మీ సపోర్టే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. వెస్టేజ్ లో ఉండటం ఒక అదృష్టం అయితే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం ఇంకొక అదృష్టం. మూడో అదృష్టం మీకు నాదేం లేదమ్మా. జస్ట్ నేను మీటింగ్ వచ్చి గైడెన్స్ ఇచ్చే వండర్ఫుల్ అప్లయన్స్ దొరికారు మీకు. ఆకలి, కసి, పట్టుదల, ఆ డెడికేషన్, హానెస్టీ వాళ్ళు అన్ని ఉన్నాయి కాబట్టే మీ పని ఈజీగా అయిపోతుంది. సో దానికి మీరు చాలా 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 నేనే హ్యాపీగా ఉన్నాను. మీ అదృష్టం అని కూడా నేను చెప్పగలను. మంచి మంచి leaders మీకు అప్లైన్ దొరికారు. సో థ్యాంక్ యూ. ఎనీ హౌ అందరూ సక్సెస్ అవ్వాలి. పొజిటివ్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇలాగే మేడం ఇప్పుడు అచీవ్ చేసింది దాన్నే టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ ఎవరికి ఎల్ఓబి రావాలి, ఎక్కడ వర్క్ చేయాలి, ఇవన్నీ మీకు ప్లాన్ చేస్తుంటారు సార్ వాళ్ళు. సో అదే బాటలో నడవండి. చిన్న చిన్నవి వస్తుంటాయి ఎందుకంటే మానవులం కాబట్టి. డౌన్ లైనర్ అలా చిన్న చిన్న హ్యూమన్ సైకాలజీ అది. సో దయచేసి దాన్ని పట్టించుకోబాకండి. లక్ష్యం కళ్ళ ముందు చిన్న చిన్న విషయాలని కూడా పట్టించుకోండి. దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. మిగతా వాళ్ళు ఎవరైతే దయచేసి మీకు ఆప్షన్ అంటే అవకాశం రాలేదు, ఫీడ్బ్యాక్ ఏమనుకోవద్దు లీడర్స్. టైం డిలే అయిపోయింది. సో మీటింగ్ రేపు 24th. ఒకసారి ఆ పోస్ట్ ఒకసారి వదలండి సార్. ఉందా సాయి సార్? సార్ హోస్టింగ్ లేదు, రవి సార్ హోస్టింగ్ ఉంది, కొంచెం పోస్ట్ రవి సార్ ఉందా? థ్యాంక్ యూ లీడర్స్.
నిన్న మీటింగ్ ని సార్ సక్సెస్ చేసి హలో సురేష్ చెప్పండి. మామూలుగా తీసేసేయండి మీటింగ్ ఏమన్నా ఉంటే పోస్ట్ ఓకే ఓకే లేదు హోస్టింగ్. ఓకే థ్యాంక్ యూ. సో నిన్న మీటింగ్ ని సక్సెస్ చేసినందుకు లీడర్స్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. సో ఎస్, నెక్స్ట్ మీటింగ్ మనకి 24 పిఏఎఫ్ వెస్టేజ్ అవార్డ్స్ ఫంక్షన్స్. నిన్న గురువు గారు ఎంఎస్ఆర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద కంపల్సరిగా గురువు గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే బ్రాంజ్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, ఎవరైనా కావచ్చు సార్, ప్రతి లీడర్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఉండాలి. 24వ తేదీ ఆదివారం వస్తుంది, గమనించండి. ఆదివారం మీ అదృష్టం ఏంటంటే విజయవాడ ఆదివారం వస్తుంది. ఉదయం ప్యాసింజర్ ఎక్కితే మళ్ళీ సాయంత్రం ప్యాసింజర్ ఉంది. మనం ఏమి పెద్ద ఎక్స్పెన్సెస్ ఖర్చులు కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఫ్రీ టికెట్ అక్కడ, భోజనం వరకు మనం పెట్టుకోవాలి. మధ్యాహ్నం టికెట్స్ మనవే. టికెట్స్ అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మంది. సో ప్రతి ఒక్కరికి కంపెనీ అవార్డు ఇస్తుంది. సో అచీవ్ చేసిన దానికి బ్రాంచ్ వాళ్ళు కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ప్రతి వాళ్ళకి ఉంటుంది సార్. గురువు గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ టైం నేను వెస్టేజ్ అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బ్రాంజ్ ఎప్పుడు వెళ్ళి కింద నుంచి జనాలు పంపిస్తా ఉన్నారు. ఎక్కువ మంది జనం ఉన్నారు బ్రాంజ్. ఆ టైంలో నేను డిసైడ్ అయ్యాను సార్, నాకు అవార్డ్స్ ఇచ్చి మామూలుగా తిరుపతిలో తోస్తారు చూడండి, టక్ 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 నెట్టేస్తున్నారు. లేదు, ఈసారి ఇలా కాదు, నాకు స్పెషల్ గా ఇన్వైట్ చేయాలి. నేను ఒక డ్రీమ్ పెట్టుకున్నాను సార్. అలాగే ఇప్పుడు పోతున్నాను, సెకండ్ టైం ఇది పోవడం. డైమండ్ తో పోతాను, బ్రాంచ్కి వెళ్ళాను, డైమండ్ తో వెళ్తున్నా. ఎప్పుడైతే నువ్వు అట్లాంటి ప్రెస్టీజియస్ ఫంక్షన్స్, కంపెనీ అవార్డ్స్ ఫంక్షన్ చూస్తావో నీకు నెక్స్ట్ డ్రీమ్ వస్తుంది. ఎస్, నేను అక్కడ ఉండాలి నెక్స్ట్ టైము అన్న కోరిక వస్తుంది. వండర్ఫుల్ లీడర్స్ రాబోతున్నారు అక్కడికి. వాళ్ళ మెసేజెస్ ఆంధ్ర తెలంగాణలో ఉన్న కీ ఎవరెవరు లీడర్స్, చాలా మంది అచీవ్ హోల్డర్స్ రాబోతున్నారు. మీకు చాలా కన్నులు విందుగా ఉంటుందండి, కన్నుల పండగగా ఉంటుంది అవార్డ్స్ ఫంక్షన్. సో సండే ఇంకేం పెట్టుకోవద్దు, హోమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్ అవి ఏమి డిజైన్ చేసుకోవద్దు లీడర్స్. దయచేసి అందరం కూడా. ఇంకొకటి, బ్రాంజ్, సిల్వర్ డైరెక్టర్ ఎవరైతే లీడర్స్ వస్తున్నారో వాళ్ళు కంపల్సరిగా కొత్త వాళ్ళని తీసుకొచ్చుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇది ఎంత పెద్దదో తెలియాలి అంటే కొత్త వాళ్ళు చూడాలి. మీ చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క లీడర్ వస్తున్నాడు, కనీసం ఒక 3-4 తీసుకొచ్చుకుంటే 30 మంది లీడర్లు 100 మంది అవుతారు. వాళ్ళు చూసినట్టుగా ఉంటుంది, బిజినెస్ వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా ఉంటుంది. అక్కడ లీడర్స్ టెస్టిమోనీస్ చెప్పాను కదా, ఆంధ్ర తెలంగాణలో ఉన్న గ్రేట్ లీడర్స్, వైజాగ్ అన్ని చోట్ల నుంచి లీడర్స్ వస్తారు. ఎందుకంటే ఇది ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచి ఇస్తున్న అవార్డ్స్ కాదని గుర్తుపెట్టుకోవాలి, కంపెనీ ఇస్తున్న అవార్డ్స్. సో అప్పుడు 2 రాష్ట్రాల నుంచి అందరూ లీడర్స్ వస్తారు కాబట్టి మీకు లీడర్స్ తో పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళ టెస్టిమోనీలు వింటారు, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. 24 దయచేసి మీరు ఏ లీడర్ కూడా ముందుగా చెప్తున్నాను సార్, విడిగా నేను వారికి చెప్పే అవకాశం మాట్లాడదాము. బట్ 24వ తేదీ ఏ మీటింగ్స్ పెట్టుకోదు. నేను బిజీగా ఉన్నాను సార్, హోమ్ మీటింగ్. గురువు గారు ప్రత్యేకించి 24వ తేదీ అవార్డ్స్ ఫంక్షన్ ఉంది, అందరు లీడర్స్ తప్పకుండా రావాలని చెప్పడం జరిగింది. సో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా దయచేసి క్యాన్సిల్ చేసుకోండి లీడర్స్. ఒకవేళ ముందుగా ఏదైనా ఫిక్స్ అయి ఉంటే ఆదివారమే కాదు సార్, ఎస్ ఆదివారమే. బట్ ఎంఎస్ఆర్ గారి మాటలు అది గమనించి ఏ మీటింగ్స్ ఉన్నా పోస్ట్ పోన్ చేసుకొని 24వ తేదీ అందరూ లీడర్స్, ఓకే, అచీవర్స్ ప్లస్ కొత్త వాళ్ళు మనం విజయవాడ వెళ్తున్నాం. చాలా 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 బాగుంటుంది. సో అది కొంచెం గమనించాలి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సాయం సార్, థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ. రవి సార్ ఉన్నారా? దినేష్ సార్ క్లోజ్ చేయండి సార్. గుడ్ మార్నింగ్. దినేష్ సార్ క్లోజ్ చేయాలి సార్. ఇంకేమైనా చెప్పాలి రవి సార్? ఇంకేం లేదు సార్, మాట్లాడాను. మాట్లాడారా? ఇంకేమైనా ఫైనల్ వర్డ్స్ చెప్పు. కొంచెం అది చూడండి రవి సార్, 24వ తేదీ అవార్డ్స్ ఫంక్షన్ కి. ఓకే సార్, ప్లాన్ లో ఉన్నాం సార్ ఆల్రెడీ.
ఉన్నారు. ఓకే, దినేష్ సార్, ప్రసాద్ సార్, ఒకసారి రమేష్ సార్, మీ టీమ్స్ కూడా నాకు ఎవరెవరు వస్తున్నారో చెప్తే మనం వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. రమేష్ గారు ముందుగా చెప్దాం. ఓకేనా? ఓ వండర్ఫుల్. 21వ తేదీ ఆగస్ట్ గుంటూరు సైదుల్ సార్ మీటింగ్ ఒకటి ఉంది. సో ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంచెం దాన్ని ప్రమోట్ చేసుకోండి. ఒంగోలు కూడా ఉంది కదా సార్? ఇంకా కన్ఫర్మేషన్ లేదా? దర్శిలో మన పిఎస్ఆర్ గారు, ప్రొడక్ట్ కింగ్ పిఎస్ఆర్ గారు అక్కడ రావడం జరుగుతుంది. అక్కడ ఎవరున్నాను వినుకొండ నరసరావుపేట. సార్ ఏదో చెప్తున్నారు ఎవరు? ఓకే ఓకే సార్, అంతే సార్ సురేష్ సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే సార్. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ దినేష్ సార్. పోస్టర్స్ అంతే సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ దినేష్ సార్. హోస్టింగ్ మనకు లేదు ఆప్షన్. హోస్టింగ్ లేదు సార్, కో హోస్ట్ ఉంది. దినేష్ సార్ కి ఉంది కో హోస్టింగ్. దినేష్ సార్ సార్ కాల్ చేస్తున్నాను, 1 minute సార్. సార్ ఓకే సార్. తను కాల్ వచ్చిందేమో సార్కి. ఓకే సార్. లీడర్స్ ఎవరికొరు లెఫ్ట్ అవ్వండి. దినేష్ సార్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.